ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. డిసప్పాయింట్మెంట్ ఎక్కడొచ్చింది అంటే సెలెక్ట్ అవ్వనందుక, రీజన్ చెప్పనందుక? ఆ రిజెక్షన్ అనేది ఒక ప్రాసెస్ లేకుండా అన్ఫేర్గా అయినందుకు బాధపడ్డాను. ఈ రిజెక్షన్ ఏమైంది అసలు? ప్రాసెస్ ఏం జరిగింది? నైట్ నాకు 11:50కి నాకు ఆడిషన్ టైం పెట్టింది. లోపలికి వెళ్ళగానే కొంచెం అందరూ ఇలా చైర్లో ఓకే ఎవరు వస్తున్నారు మాట్లాడడం అన్నట్టుగా ఉన్నారు తప్ప ఎలాంటి ఇది లేదు. టీముకి గారు అడిగింది నన్ను పొగుడు, బిగ్ బాస్ చూసావు నువ్వు, బిగ్ బాస్ నన్ను చూసావా, చూస్తే నీకు నచ్చింది నేను చెప్పు, నా విషయంలో పొగుడు అంది. లేదంటే నేను చూడలేదు, చేశానని తెలుసు కానీ చూడలేదు. చూడనప్పుడు నేను ఎలా పొగడమంటారు? ఈ సీజన్లో బిగ్ బాస్కి వెళ్ళడానికి మెయిన్ స్ట్రాంగెస్ట్ రీజన్ ఏంటంటే ఉందంటే అమ్మ కోసం వెళ్ళాలి, తారుమాల కనిపించాలి, ఇంటి పక్కన అందరూ చెప్తారు నీ కొడుకు కనిపిస్తున్నాడని చెప్పి మురిసిపోతున్నప్పుడు ఆ హ్యాపీనెస్ నేను చూడాలి అని అనుకున్నా అమ్మని. అభిజిత్ గారు అసలు కుర్చీలో నుంచి ఎలా అసలు ఆయన ముఖంలో ఏ ఎక్స్ప్రెషన్ ఉందో ఏ వేస్ ఉందో అదేం కనిపించినది కూడా ఏమైతే లేదు. డైరెక్ట్గా టేబుల్ పెట్టాడు. ఆయన చూసి బిందు మాధవి గారు తీసుకొచ్చి టేబుల్ పెట్టి వెళ్ళి అమ్మని చూసుకో. టీము గారు తీసుకుని వచ్చి నా చేతిలో పెట్టి సో ప్రస్తుతానికి తీసుకో, నువ్వు వెళ్ళి అమ్మని చూసుకో అని భుజమే చేసి ఓదారుస్తున్నాను. ఎందుకు తీసుకున్నారు అది? ఈ ఫైర్లో నేను ఉన్నట్టయితే నేను ఆ రోజు కొంచెం ఎమోషన్ అవ్వకుండా శ్రీముఖి గారు ఇంటికి వెళ్ళి అమ్మని చూసుకున్నా చెప్పడానికి మీరెవరు నాకు అట్లా, నా తల్లి నేను చూసుకునే నాకు తెలుసు కదా. అభిజిత్ గారు వచ్చిన దగ్గర నుంచి మీరు అసలు క్వశ్చన్ అడగలేదు, మీ రియాక్షన్ ఏంటో తెలియట్లేదు, మీరు ఎలా ఏ విధంగా అడిగిస్తారండి మీరు? వచ్చి చెప్తుంటే బిగ్ బాస్ తీసుకుంటారో తీసుకుపోతారా, ఐ డోంట్ కేర్, తీసుకోపోయినా ఐ డోంట్ కేర్, నో ప్రాబ్లం. ఫుట్బాల్ వస్తున్నాడని చెప్పారు అన్ని పరీక్షకి, ఉన్నప్పుడు ఎప్పుడైనా వచ్చాడు? తను రిజెక్ట్ అయింది. ఏం లేదు, ఇంకొక ప్యాటర్న్ ఏంటంటే మళ్ళీ చెప్పొచ్చు చెప్పకూడదు. అప్పుట అనే పర్సన్ జపాన్ నుంచి వచ్చాడు. తీసుకొచ్చిన ప్రకారం తన అడిగిన దాని సమాచారం ప్రకారం తనకి ఫ్లైట్ ఛార్జెస్ మొత్తం వీళ్ళే వేయించుకొని తీపించుకొచ్చారంట. ఓకే ఓకే. సో అది ప్రీప్లాన్ అయితే కదా. మరి మేము ఇక్కడి నుంచి మనం వెహికల్ వేసుకుని ర్యాపిడో బుక్ చేసి అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళాము. అక్కడి నుంచి క్యాబ్ సౌకర్యం కూడా లేదు. ఆయన అక్కడి నుంచి ఫ్లైట్ వేసి రూమ్ ఇచ్చి హోటల్ తీసి హోటల్ నుంచి కార్ ఇచ్చి కార్ నుంచి లోపలికి పర్సన్ తెలుగు నేర్పించే పర్సన్ పెట్టి ఇంకేముంది, ఇంత అవసరం ఉందా? కామన్ ఆడియన్స్ కామన్ పర్సన్ పిలిచి సామాన్యుడికి ఇస్తున్నావు, ఎక్కడ ఇస్తున్నావు సామాన్యుడికి? ఇప్పుడే నిర్ణయం తీసుకున్నా, సీజన్ 10 విన్నర్ ఎవరైతే ఉంటారో వాడికి పోటీగా నేను నా లైఫ్లో లీడ్ చేసి ఎదుగు చూపించాలి అనుకున్నాను అంతే. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో నాతో ఉన్న గెస్ట్ ఎవరంటే చాలామంది యూట్యూబ్లో కానీ ఈవెన్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో లాస్ట్ బిగ్ బాస్ సీజన్ 9కి రివ్యూస్ కూడా ఇచ్చాడు ఆయన. అండ్ మీడియాలో చాలామంది చూసే ఉంటారు, యాక్టర్ కూడా తను. అయితే ఫస్ట్ టైం ఇలా అగ్ని పరీక్షకి బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చేసరికి చాలా ఆశలతో ఆయన అక్కడికి ఎంటర్ అయ్యాడు అనమాట. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా అతను బయటికి రావాల్సి వచ్చింది. అక్కడ ఏం జరిగింది అనేది ఇప్పుడు అతని మాటల్లోనే అడుగుదాం. నాతో పాటు ఉన్నాడు పోతురాజ్, చాలామంది రాజ్ అని కూడా పిలుస్తూ ఉంటారు, చాలామందికి తెలిసే ఉంటుంది. హాయ్ బ్రో. హాయ్ బ్రో. బాగున్నావా? ప్రజెంట్ అయితే బాగున్నావా అనే క్వశ్చన్ అడగకూడదేమో. మీతో నవ్వుతో సమాధానం చెప్పాలనుకున్నా బట్ అది రావట్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మీన్ డిసప్పాయింట్మెంట్ ఎక్కడొచ్చింది అంటే సెలెక్ట్ అవ్వనందుక, రీజన్ చెప్పనందుక, లేదు అసలు ఆ ప్రాసెస్సే అన్ఫెయిర్గా జరిగింది అనిపించిందా? సెలెక్ట్ అవునందుకు కాదు, ప్రాసెస్ గురించి కాదు, ఆ రిజెక్షన్ అనేది ఒక ప్రాసెస్ లేకుండా అన్ఫేర్గా అయినందుకు బాధపడ్డాను. సో అది మ్యాటర్, అన్ఫేర్ రిజెక్షన్, రీజన్ లేకుండా. అంటే రిజెక్షన్ ఏమైంది అసలు, ప్రాసెస్ ఏం జరిగింది కొంచెం క్లియర్గా? సో మనకి అగ్ని పరీక్ష అనేది డేట్లు చెప్తారు, వెళ్తాం. సో 3 days జరిగింది అనమాట. ఫస్ట్ డే కొంతమందిని, సెకండ్ డే ర్యాండమ్గా తీస్తారు, ఒకళ్ళ పేరు ఇలానే ఉండదు. ఫస్ట్ డే కొంతమందిని, సెకండ్ డే కొంతమందిని, అందులో మేము ఉంటాం అనుకుంటాం బట్ ఆ పేరు రాకపోవచ్చు, మీరు రేపు రావాలని చెప్తారు. సో అట్లా మార్నింగ్ నుంచి నైట్ వరకు అలా జరుగుతుంది. సో థర్డ్ డే నేను జనరల్గా అనుకున్నా ఎప్పుడైనా మనిషి ఒక ఫ్రెష్గా ఉన్నప్పుడే వాళ్ళ ఇంటరాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. నైట్ నాకు 11:50కి నాకు ఆడిషన్ టైం పెట్టారు. సో వాళ్ళు ఆల్రెడీ టైడ్ అయిపోయి ఉంటారు అనుకున్నా. సేమ్ అదే జరిగింది. లోపలికి వెళ్ళగానే కొంచెం అందరూ ఇలా చైర్లో ఓకే ఎవరు వస్తున్నారు మాట్లాడదాం అన్నట్టుగా ఉన్నారు తప్ప ఎలాంటి ఇది లేదు. సో నేనేం చేశాను, స్టార్టింగ్లో వెళ్ళంగానే హాయ్ నా పేరు పోతురాజ్ అని పాయింట్లోకి వెళ్ళకుండా నేను కొంచెం వాళ్ళని ఇంటరాక్ట్ చేయడానికి, కొంచెం వాళ్ళని యాక్టివ్ చేయడానికి హలో స్టైలిష్ ఐకాన్ నవదీప్ అన్న నమస్తే అని ఈ వేలో కొంచెం జోష్ క్రియేట్ చేయడానికి ట్రై చేశా. వాళ్ళు కూడా కొంచెం యాక్టివ్ అయ్యారు. నవదీప్ అని రియాక్ట్ అయ్యాడు. నువ్వుగా అయ్యా ఫ్యాన్స్ ఊరుకోరు అన్నాడు. అన్న నువ్వు నాకు అభిమానంతో అన్నా నువ్వు స్టైల్గా ఉంటావు, నేను ఐకాన్ అని పెట్టుకున్నా, స్టైలిష్ ఐకాన్ అన్నా అని చెప్పేసి నేను కొంచెం చేసి ఆయన కూడా రియాక్ట్ అయ్యాడు, మంచి కనెక్ట్ అయ్యాడు. సో శ్రీముఖి గారు అడిగింది, నేను వాళ్ళని పొగడడం వల్ల ఈవిడ కూడా అడిగింది నన్ను పొగుడు, బిగ్ బాస్ చూసావు నువ్వు, బిగ్ బాస్ నన్ను చూసావా, చూస్తే నీకు నచ్చింది అని చెప్పు, నా విషయంలో పొగుడు అంది. శ్రీముఖి గారిని బిగ్ బాస్ చూడలేదండి, సీజన్ 3 మీరు చేసింది, బట్ నాకు తెలియదు. సీజన్ 3 నేను చూడలేదు, చేశారని తెలుసు కానీ చూడలేదు. చూడనప్పుడు నేను ఎలా పొగడమంటారు? లేదు పొగుడుతావా పొగడవా అంటే నేను ఎలా పొగుడుతాను,
నాకు తెలియనప్పుడు నేను ఎలా పొగుడుతాను, నేను ఒకటే చెప్పాను ఆవిడకి, బిగ్ బాస్ ప్యాటర్న్ ఏంటి మ్యామ్, బిగ్ బాస్ ప్యాటర్న్ ఏంటి, ఏదున్నా ముఖం మీద సూటిగా తప్పు ఒప్పు చెప్పేసేయాలి. నేను మీతో చెప్తున్నా, మీతో ఇప్పుడు చూశాను, నేను అబద్ధం ఆడలేను, నేను చూడలేదు సీజన్ 3 అని చెప్పా. ఆవిడ సీరియస్ అయ్యి వెళ్ళిపోయింది బ్రో, స్టేజ్ దిగి వెళ్ళిపోయింది సీరియస్ అయ్యి. స్టేజ్ దిగి వెళ్ళిపోయి స్టేజ్ దిగి వెనక్కి వెళ్ళిన తర్వాత, ఏంట్రా నేను వెళ్ళిపోతున్నా అక్క అక్క రాక్క అని రిక్వెస్ట్ చేయవేంట్రా అని అడుగుతుంది. ఆహా ఓకే వీడికి రిక్వెస్ట్ కావాలా మ్యాటర్ అని చెప్పేసి వెళ్ళాను, వెళ్ళి అక్క అక్క అలా కాదక్క రాక్క అని చేయబెట్టుకుని షేమ తీసుకొచ్చాను, అయిపోయింది. నవదీప్ మరి అది మైండ్లో పెట్టుకుందేమో, అప్పుడే నవదీప్ గారి దగ్గరికి వెళ్ళి అది తెచ్చుకోరా అని చెప్పింది, ఏది జడ్జిమెంట్ది, ఆ కాగడం లాగా ఉంటుంది, అది తెచ్చుకోమని చెప్పింది. నవదీప్ గారు ఇచ్చే ఎత్తుకొచ్చి ఆవిడ దగ్గర పెట్టుకుని కూర్చుంది. నవదీప్ గారు పోతురాజు నీ గురించి చెప్పు, నీ బ్యాక్ స్టోరీ చెప్పు అన్నాడు. నా పేరు పోతురాజ్, నేను పలానా విజయవాడ దగ్గర దివిసమ గ్రామంలో చెందినవాడిని, ఇట్లా అని చెప్పేసి నా బ్యాక్గ్రౌండ్ ఒక యాక్టర్ని. సో మాకు కొంత పొలం ఉంది బ్రో, పొలం ఉందన్న వ్యవసాయం చేసుకుంటే ఊళ్ళోకి వెళ్ళి, సేమ్ టైం లక్కీ క్యాటరింగ్ అనే ఒక క్యాటరింగ్ సంస్థ ఉంది, దాని త్రూ ఒక 50 మంది నుంచి 100 మంది కుర్రోళ్ళకి సీజన్ ఉన్నప్పుడు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తా, ఒక యాక్టర్గా ఒక ఫార్మర్గా ఎంటర్‌ప్రెన్యూర్గా ఇట్లా లైఫ్ లీడ్ చేస్తున్నాను. సో నా మెయిన్ అచీవ్మెంట్ వచ్చి, నా మెయిన్ డ్రీమ్ వచ్చి యాక్టర్ అవ్వడం అని చెప్పి ఇలా చెప్తూ నేను బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాను. సో బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నానంటే, ఒక యాక్టర్గా బిగ్ బాస్ ఎవరికైనా అంతగా ఉపయోగపడుతుందో పక్కన పెడితే, ఒక యాక్టర్కి బెస్ట్గా ఉపయోగపడుతుంది, బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్, ఒక మంచి ప్లాట్ఫామ్ ఒక యాక్టర్కి. సో మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుని కొన్ని కోట్ల మందికి తెలిస్తే, అరే బిగ్ బాస్ పోతురాజురా అని రేపు నేను సినిమా తీస్తే ప్రొడ్యూసర్ ఎవరైనా సో సేఫ్లో ఉంటారు. సో వాళ్ళ కోసం నేను ముందు కనిపించాలి. సో దానికోసం బిగ్ బాస్కి వెళ్ళాలనుకున్నా. ఈ సీజన్లో బిగ్ బాస్కి వెళ్ళడానికి మెయిన్ స్ట్రాంగెస్ట్ రీజన్ ఏంటంటే ఉందంటే అమ్మ. సో అమ్మ బ్రో, అమ్మ అంటే ఎవరికైనా ఎమోషన్, అమ్మ అసలు కనెక్ట్ అవ్వడం ఎవరు ఉంటారు ప్రపంచంలో. అమ్మ పల్లెటూరులో అన్ఎడ్యుకేటెడ్ పర్సన్, సింగిల్ ఏది చదువు సంతకం కూడా రాదు, ఏలిముద్రే. సో తను వ్యవసాయం పని చేసుకుని కూలి పని చేస్తుంది. ఇప్పుడు కూడా ఏజ్లో ఉన్నా సరే హైదరాబాద్ వచ్చినప్పుడు నేను ఫోన్ చేస్తుంది, అన్న చేతులు డబ్బులు ఉన్నాయా అని, అంటే మురిసిపోతాం కదా, 500 ఇస్తాను పంపిస్తానా ఇదని. అట్లా అమ్మ కష్టపడుతూ ఇప్పుడు కష్టపడుతూ, అమ్మ నాకు చాలా ఇష్టం. అలాంటి అమ్మ కొంచెం హెల్త్ ఇష్యూస్తో బాధపడుతుంది రీసెంట్గా. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్న తల్లి ఎందుకు అడిగిందో అర్థం కాలేదు. అంటే ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో టీవీ లేదు బ్రో, ఇప్పటికి కూడా మా ఇంట్లో టీవీ లేదు. సో చెల్లి చెప్పింది, అన్న బిగ్ బాస్ నువ్వు సీరియల్లో కనిపిస్తున్నావు, అన్నిట్లో కనిపిస్తున్నావు. చెల్లి చెప్పింది బిగ్ బాస్ అంటే ఏంటది, బిగ్ బాస్లో ఒకసారి ట్రై చేయొచ్చు కదా, నువ్వు ఖచ్చితంగా అవుతావు అంటుంది చెల్లి, ఒకసారి నువ్వు ప్రయత్నం చేయండి. సో అమ్మ అంటే ఇష్టం అన్నప్పుడు నేను గట్టిగా నేను ఈ యాక్టర్ కోసం వెళ్దాం అనుకున్నాను. దీనికంటే ముందు నాకు స్ట్రాంగ్ రీజన్ యాడ్ అయింది అమ్మ. అమ్మ కోసం వెళ్ళాలి, స్టార్ మాలా కనిపించాలి, ఇంటి పక్కన అందరూ చెప్తున్నప్పుడు నీ కొడుకు కనిపిస్తున్నాడు అని చెప్పి మురిసిపోతున్నప్పుడు ఆ హ్యాపీనెస్ నేను చూడాలి అని అనుకున్నా అమ్మని. ఇప్పుడు ఎవరు నేను ఎక్కడ ఏ విధంగా కూడా అమ్మ సంతోషపడలేదు బ్రో. నేను అది సాధించాను యాక్టర్ అయిపోయి చింపేశాను ఇలాంటిది ఏం లేదు. అమ్మని ఎప్పుడు కూడా ప్రౌడ్గా ఫీల్ అవ్వలేదు. ఈ విధంగా ప్రౌడ్గా ఫీల్ చేద్దాం అని నేను మైండ్లో ఫిక్స్ అయ్యి దానికోసం ఫిజికల్గా మెంటల్గా అన్నీ కొంచెం జిమ్కి వెళ్ళి మంచిగా రెడీ అవ్వడం, అంత ఫిట్గా ఉండాలి కాబట్టి సో అంత రెడీ చేసుకుని నేను ఇట్లా అమ్మ కోసం అండ్ నా కోసం బిగ్ బాస్కి వెళ్తున్నా, బిగ్ బాస్కి రావాలని నాకు రీజన్ ఇది అని చెప్పినప్పుడు అభిజిత్ గారు అసలు కుర్చీలో నుంచి ఎలా అసలు ఆయన ముఖంలో ఏ ఎక్స్ప్రెషన్ ఉందో ఏ వేరియేషన్ ఉందో నాకేం కనిపించినది కూడా కనిపించలేదు. ఆయన ఇలా తీసి టేబుల్ పెట్టాడు డైరెక్ట్గా రెడ్, అసలు ఏం క్వశ్చన్ లేదు ఏం లేదు, టేబుల్ పెట్టాడు. ఆయన్ని చూసి బిందుమాధవి గారు తీసుకొచ్చి టేబుల్ పెట్టి నువ్వు వెళ్ళి అమ్మని చూసుకో, అమ్మని చూసుకో. ఆవిడ శ్రీముఖి గారి దగ్గర ఉంది కదా, అది కూర్చున్న శ్రీముఖి గారు తీసుకుని వచ్చి నా చేతిలో పెట్టి సో ప్రస్తుతానికి తీసుకో నువ్వు వెళ్ళి అమ్మని చూసుకో అని భుజమే చేసి ఓదారుస్తుంది అన్న. లిటరల్లీ నేను కొంచెం అమ్మ అని నేను అంత నేను ఎమోషనల్ అయ్యాను అక్కడ, కొంచెం ఏడవలేదు కానీ ఆ ఎమోషన్ చెప్పాను. నాకు అమ్మ అంటే ఎమోషన్, అందరికీ ఎమోషనే, నాకు చాలా ఎమోషన్ చెప్పినప్పుడు ఆ ఎమోషన్లో వెళ్ళి నన్ను ఇలా రౌండప్ చేసి అమ్మ కోసం వెళ్తున్నావు వీళ్ళు అమ్మని చూసుకెళ్ళి అనేటప్పటికి నేను ప్యానిక్ అయిపోయి నేను ఏం మాట్లాడలేదు తెలియలా. సో నేను ఏం మాట్లాడలేకపోయినా ఏంటిది సో అమ్మ అంటే కనెక్ట్. ఇంకొకటి ఇది అడుగుతున్నప్పుడు చెప్తున్నప్పుడు నవదీప్ గారు నువ్వు ఇన్ని చేస్తున్నావు అమ్మని బ్యాగ్ చూసుకున్నావా, ఫైనాన్షియల్గా ఎలా ఉంది కండిషన్ అడిగారు. సో వ్యవసాయం చేసినప్పుడు కొంచెం లాసెస్ వస్తున్నాయి అన్న, అంత సరిగా రావట్లేదు. క్యాటరింగ్ ఏమో సీజన్ వారీగా క్యాటరింగ్ ఉంటుంది, సీజన్ ఉన్నప్పుడే వస్తుంది. సో హైదరాబాద్ వచ్చి యాక్టర్ ట్రై చేసినప్పుడు కొన్ని 5 సాంగులు చేశాను, ఆ సాంగులు చేసే ప్రాసెస్లో కొంచెం అమౌంట్ లాస్ పోయాను. సో అన్స్టేబుల్గా ఉందన్న, అలా అయితే ఫైనాన్షియల్గా హ్యాపీగా లేను, అన్స్టేబుల్గా ఉంది, పూర్గానే ఉన్నానని చెప్పా. ఓకే అన్నాడు. సో అమ్మ గురించి ఇష్యూస్ చెప్పినట్లు హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, కొంచెం హెచ్ఐపీ ఫ్రాక్చర్ అయింది, అయ్యో అలా అని ఆయన రియాక్షన్ కనెక్ట్ అయిపోయాడు. నాకు పాజిటివ్ వారా కనిపిస్తుంది ఆయన నుంచి. ఆయన ఖచ్చితంగా గ్రీన్ ఇస్తాడు, ఆయన దగ్గర అది ఉన్నట్టు అది ఇచ్చేది అంటే గ్రీన్ ఇస్తాడు. నాకు ఆయన దగ్గర ఎందుకు తీసుకున్నారు అది అంటే ఇప్పుడు ఆవిడ జడ్జ్మెంట్ ప్యానల్ కాదు, నేను చెప్పాను కదా స్టార్టింగ్లో పొగడలేదు. నేను ఏ విధంగా పొగుడుతాను, శ్రీముఖి గారు మీ గురించి నాకు బిగ్ బాస్లో నేను చూడలేదు, నేను సీజన్ 3 అని తెలిసి నేను చూడలేదు, నేను ఏ విధంగా పొగుడుతాను మిమ్మల్ని అని స్ట్రైట్గా మాట్లాడాను. అదేమన్నా పర్సనల్గా గ్రజ్లాగా పెట్టుకుని మైండ్లో పెట్టుకుని ఇచ్చిందేమో. సో ఆయన ఇవ్వాల్సింది ఆయన ఖచ్చితంగా ఇచ్చేటోడు, నేను కనీసం హోల్డ్లో ఉండేటోడిని. సో ఇట్లా అనిపించిందా ఆయన అయితే ఖచ్చితంగా బ్రో రియాక్ట్ అవుతున్నాడు. ఇప్పుడు మనం ఏదో మాట్లాడుతుంటే మనం ఎలా రియాక్ట్ అవుతామో ఓకే ఇలాగా అని రియాక్ట్ అవుతూ పాజిటివ్ ఆరా కనిపించేస్తుంది నాకు రియల్గా. సో వాళ్ళిద్దరి నుంచి కనిపించట్లేదు. మరి మేబీ నేను ఈయన క్వశ్చన్ చేయడం వల్ల నేను ఈతో ఇంటరాక్ట్ అయ్యాను, మరి నాతో ఇంటరాక్ట్ అవ్వకుండా అతనితో ఇంటరాక్ట్ అవుతాను వాళ్ళు ఏమైనా ఫీల్ అయ్యారో. సో ఏముందో పర్సనల్గా నాకు తెలియట్లేదు.
నేను ఏమన్నా అక్కడ ఏమైనా మాడతోలేదు, ఎవరిని బూతులు తిట్టలేదు, లేకపోతే ఏమన్నా షోని కించబా, ఏ విధంగా నా బ్యాక్ స్టోరీ నేనేంటి, నేను ఎందుకు వచ్చాను అది చెప్పాలి కదా, చెప్పాల్సిన రూల్ అది. చెప్పాను. ఇదంతా ఓవరాల్గా 3 to 5 minutes బ్రో. సో ఒకటే నా పెయిన్ అంటే సరైన రీజన్ లేకుండా నాకు మెంటల్ టాస్క్ పెట్టలేదు బ్రో, ఫిజికల్ టాస్క్ పెట్టలే. ఇప్పుడు నువ్వు ఏదైనా పుషప్ చేయి, లేదంటే పుల్అప్స్ చేయి, లేదన్నా డంబెల్ తీసుకు ఏదైనా వెయిట్ పుషప్ చేయి, వెయిట్ చేయి, లేదా ఏదైనా సంథింగ్ చేయి, ఫిజికల్ టాస్క్ ఏదైనా పెట్టు. నా శాశక్తిలో నేను కాన్ఫిడెంట్గా ఉన్నా, కిచ్చి పడేస్తా అక్కడ. ఫిజికల్ టాస్క్ పెట్టలా. సో లేదు ఓకల్ టాస్క్ ఏదైనా మెంటల్ నామినేషన్ చేయమను, శ్రీముఖి నామినేట్ చేసి చూపించు, ఏ పాయింట్ నామినేట్ చేస్తావు నామినేట్ చేసి చూపించు, రప్పలు ఆడిచ్చండి, నామినేషన్ పెట్టలా. అంటే ఏ విధమైన సింపుల్ టాస్క్ కూడా ఇవ్వలేదు బ్రో నాకు. ఫిజికల్గా, మెంటల్గా, ఓకల్గా ఎంటర్టైన్ చేయమని ఎంటర్టైన్ చేస్తా, డ్యాన్స్ చేయమని డ్యాన్స్ చేస్తా, యాక్టింగ్ చేసి చూపిస్తామని యాజ్ యాక్టర్కి యాక్టింగ్ చేసి చూపిస్తా. నన్ను ఏ క్వశ్చన్ చేయలేదు, ఏం అడగలేదు. అమ్మ కోసం వెళ్తున్నా, ఇట్లా నాకు ఇది అని నేనే చెప్పినప్పుడు వెళ్ళి అమ్మని చూసుకుంటే అది నాకు రీజన్ అనిపించలేదు. సో అక్కడ మాట్లాడే స్కోప్ కూడా లేకుండా నేను కొంచెం ఎమోషన్ అవ్వడం వల్ల నేను అదే ఈ ఫైర్లో నేను ఉన్నట్టయితే నేను ఆ రోజు కొంచెం ఎమోషన్ అవ్వకుండా, శ్రీముఖి గారు ఇంటికి వెళ్ళి అమ్మని చూసుకున్నా సార్ చెప్పడానికి మీరెవరు నాకు అసలు, నా తల్లి నేను చూసుకునే నాకు తెలుసు కదా, నా తల్లి కొడుకుని నేను, మీరెవరు నాకు చెప్పడానికి, మీకు ఏదైనా పాయింట్ ఉంటే చెప్పండి, పాయింట్ లేదు అంటే మీరు 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 ఏమైనా చేసుకోండి, ఇంకా పాయింట్ లేదంటే వెళ్ళిపోతా, నేనే గెలిచాను అనుకుంటా అని చెప్పి శ్రీముఖి గారిని అడిగేటోని. సో అభిజిత్ గారు వచ్చిన దగ్గర నుంచి మీరు అసలు నాకు క్వశ్చన్ అడగలేదు, మీ రియాక్షన్ ఏంటో తెలియట్లేదు, మీరు ఎలా ఏ విధంగా రెడ్డిస్తారండి మీరు అని చెప్పి ఆయన స్ట్రైట్గా రెడ్డి ఏ విధంగా రెడ్డిస్తారు అని ఆయన క్వశ్చన్ చేశారా, క్వశ్చన్ చేసి ఆన్సర్ చెప్పలేదా, లేదా నాకు టాస్క్ పెట్టారా, మీరు ఏం లేదు అసలు, మీరు నుంచి క్వశ్చన్ రానప్పుడు మీకు రెడ్డలేస్తారు నాకు. విందు మా దగ్గర అదే అడిగేటండి. సో ఇది దీనికి కొంచెం నాకు పెయిన్ ఫీల్ అయ్యాను బ్రో. అది అంతే. ఇంకొకటి ఏంటంటే అందరికీ కూడా రిమైనింగ్ 1 night డే 1 డే 2 కూడా మ్యాక్సిమం 1 hour ఇచ్చారు బ్రో ఒక్కొక్కరికి. 1 hour ఇచ్చినప్పుడు తెలిసిందే కదా, 1 hourలో వాళ్ళు చెప్పాల్సి అనుకున్నది చేయాలనుకున్నది వాట్ ఎవర్. నాకు అసలు 10 minutes కూడా లేదు బ్రో, 5 minutes 3 to 5 minutes అంటే పక్కా ఈయన లేపేసేయాలన్న టార్గెట్ పెట్టారేమో. నేనేమో మళ్ళీ అక్కడ ఓవర్ చేయలేదు, ఏం లేదు. ఏ టైంలో వెళ్ళింది? నైట్ 11:45 12 బ్రో. ఎండింగ్ టైము. వాళ్ళు అసలు ముఖంలో జవలేదు అసలు. వాళ్ళు ఫోన్లో ఎలా ఉన్నారో, ఫోన్ ఒక్కుంటున్నారు, ఇలా కూర్చున్నాడు. అభిజిత్ అయితే చెప్పా కదా, అభిజిత్ అయితే ఇలా స్టార్టింగ్ నుంచి మరి ఆయనకి ఏమన్నా పర్సనల్ ఏమో మనకు తెలియదు అది. డే 3 ఎండింగ్, లాస్ట్ డే 4 కూడా ఉంది. ఓకే, 4 days లో డే 3 ఎండింగ్. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో నాకు చాలా పెయిన్ అనిపించింది. అది నేను తీసుకోలేకపోయా. నేను బ్రో ఇప్పటికీ చెప్తున్నా, నాకు సరైన రిజెక్షన్ ఉంది. ఇప్పుడు పుషప్స్ చెప్పా, ఒక 50 పుషప్స్ చేసి చూపించి నీ స్ట్రెంత్ చూపించంటే 49 పుషప్స్ చేసి 50 పుషప్ 5th అది ఒకటి చేయకపోతే నేను చెప్తా నేను ఓడిపోయాను, నేను వేస్ట్ అని చెప్పి చెప్తా. సో నాకు ఏది పెట్టకుండా, చిన్న క్వశ్చన్ అడగకుండా, సో పెద్ద రీజన్ కూడా అడగట్లేదు, నేను ఎందుకు రిజెక్ట్ చేశారు పెద్ద రీజన్ చెప్పండి అట్లా. చిన్న రీజన్, నేను ఎందుకు రిజెక్షన్, నేను ఎందుకు అన్ఫిట్. ఇప్పుడు అది ఏంది ఆడిషన్ ఏంటి, బిగ్ బాస్ దీనికి వీడు అగ్ని పరీక్షలో పెట్టి వీడు ఫిట్టా కాదా, వీడు ఫిజికల్గా, మెంటల్గా, ఓకల్గా ఎంటర్టైన్ చేయగలుగుతాడు, నలుగురిని కూర్చోబెట్టి ఆడియన్స్ ఎంటర్టైన్ చేయగలుగుతాడు, ఇవన్నీ చూడాలి నువ్వు. ఇవన్నీ చూడకుండా నేను ఇట్లా వెళ్ళాలి అన్న రీజన్ చెప్పినందుకు ఆ రీజన్తో రిజెక్ట్ చేయడం అనేది ఎంత మీకు కూడా అనిపించి ఉంటుంది, అసలు ఎంత చీప్ అనిపించో. సో దాని గురించి నేను రిజెక్ట్ అయితే బాధపడ్డాను కాదు, రీజన్ లేకుండా రిజెక్ట్ చేశారు, దానికి నేను ఇంత రియాక్ట్. యాక్చువల్లీ ఒక 4 points బ్రో. ఇందులో నాకు నిన్ను సపోర్ట్ చేసే ఒక మేజర్ పాయింట్ ఏంటంటే శ్రీముఖి గారు జడ్జ్మెంట్ ఇవ్వడం, అది వితౌట్ ఆయన అడగకుండా. ఇప్పుడు నవదీప్ గారిని సార్ ఏంటి నవదీప్ రెడ్ ఇవ్వమంటావా గ్రీన్ ఇవ్వమంటావా అని అడిగి ఇచ్చున్నా వ్యాలిడ్ ఉండేది. ఇద్దరు నవదీప్ డైరెక్ట్ ఆయనే ఇచ్చున్నా ఓకే ఇది ఫెయిర్ అని అనుకోవచ్చు. ఇంకో పాయింట్ ఏంటంటే నవదీప్ గారి దగ్గర ఉంటే అది ఖచ్చితంగా గ్రీన్ ఇచ్చాడు. నవదీప్ గారి దగ్గర లేకుండా స్టార్టింగ్ లోనే తెచ్చేసి పెట్టుకుంది, మరి ఏమైనా ప్రీ ప్లాన్ చేసుకుందో ఏమో తెలియదు, స్టార్టింగ్ లోనే తెచ్చేసుకుని. ఇంకొక రీజన్ కూడా చెప్తున్నావు కదా, అంటే పొగడలేదు, కొంచెం ముందు నుంచి కొంచెం నెగిటివ్ అభిప్రాయం ఉందని పెట్టేసుకుంది. వీడేమన్నా కొంచెం బాగా మాట్లాడగలిగితే ఇంకేమైనా చేయగలి, వాళ్ళు గ్రీన్ ఇస్తే నేను గ్రీన్ ఇద్దాం అనుకుందో, మళ్ళీ లేకపోతే ఫస్ట్ నుంచి పెట్టుకుని వీడికి వాళ్ళు గ్రీన్ ఇచ్చేస్తే నేను అడ్డేద్దాం రెడీగా ఉందో ఏమో తెలియదు, ఆయన అయితే ఇచ్చాడు. ఓకే, సో ఈ పాయింట్ అయితే వ్యాలిడ్. ఇప్పుడు రేపు పొద్దున్న నువ్వు వెళ్ళి క్వశ్చన్ చేయొచ్చు, జడ్జ్మెంట్ ప్యానల్ ఎందుకు పెట్టారు, యాంకర్ చేతి తిప్పించడం ఏంటి, ఒక ఓటు, మరి ఆ ఒక ఓటు చాలు కదా హోల్డ్ చేయడానికి, నెక్స్ట్ రౌండ్కి వెళ్ళడానికి, లేదంటే కాసేపు హోల్డ్ చేసి మళ్ళీ పిలవడానికి, రిజెక్ట్ అవడం కంటే హోల్డ్ లో ఉండడం బెటర్. కరెక్ట్. సో ఈ పాయింట్ అయితే పక్కా చెప్తున్నాను, ఇది నిన్ను ఎవరన్నా బయట ఎవరైనా, నేనైతే చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాను, ఇది నేను సపోర్ట్ చేసే పాయింట్. నువ్వు ఈ లూప్ హోల్ని ఎవరినైనా పట్టుకోవచ్చు. బట్ రిజెక్షన్ ప్రాసెస్ బాగాలేదు, లేదా రిజెక్షన్ వెంటనే చెప్పేశారు, టైం అందరికీ 1 hour ఇచ్చి 3 minutes ఇచ్చారనే పాయింట్ మాత్రం కరెక్ట్ కాదు నా దృష్టిలో. ఎందుకంటే ఎప్పుడైనా జాబ్ ఇంటర్వ్యూస్కి ఏమన్నా వెళ్ళావు బ్రో, మామూలు అక్కడ ఏంటంటే కొంతమందిని ఎక్కువసేపు ఇంటర్వ్యూ చేస్తారు, కొంతమందిని వెంటనే అంటే లోపం ఏంటో కూడా చెప్పరు, వెంటనే వచ్చిన వెంటనే 2 questions అడిగి యూ మే గో నౌ మేము అప్డేట్ చేస్తామని పంపించేస్తారు. అంటే వాళ్ళు ఏమి ఫిక్స్ అయ్యారో కూడా రీజన్ కూడా చెప్పరు. సో ఇది నడుస్తూ ఉంటుంది ఎప్పుడు, నార్మల్ రెగ్యులర్ ఇంటర్వ్యూల నుంచి ఇది నడుస్తూ ఉంటుంది. సో ఈ విషయంలో అయితే మనం క్వశ్చన్ చేయలేం. టైమింగ్ గురించి కూడా ఎక్కువ ఫీల్ అవుతుంది. ఆ రిజెక్షన్ అయినా సరే, ఆ 5 minutes 3 minutes రిజెక్షన్ అయినా సరే, రీజన్ లేకుండా అంటే పాయింట్ లేకుండా. బట్ నీకున్న ఛాన్స్ ఏంటంటే నువ్వు అడగాలనుకుంటే అప్పుడే అడిగేయాలి.
అవును. అడిగి వాళ్ళు ఏం చెప్పలేదు అంటే అది అరే మినిమం కన్సర్న్ కూడా లేదు అని మనం అనుకోవచ్చు. బట్ నువ్వు అడిగి ఉండాల్సింది. నా సజెషన్ ఏంటంటే, అంటే అయిపోయింది మనం ఏం చేయలేం, అక్కడ దాకా వెళ్ళడమే గ్రేట్. దానికి కూడా రీజన్ చెప్పాను, అక్కడ అడగలేని సిచ్యువేషన్ లో ఉన్నా. అదే ఎమోషనల్ ట్రిగర్ చేసేసారు, అమ్మకి ఇబ్బంది పెట్టి. నేను కళ్ళలో నీళ్ళు చేసాను లిటిల్ బిట్ అక్కడ. షిముఖి గారు ఆవిడ కళ్ళతో నీళ్ళు పెట్టి ఇలా చూస్తున్నప్పుడు ఆవిడ మళ్ళీ భుజమే చేసి ఓదారుస్తుంది నన్ను. ఏం కాదు అంటే రెడ్ చేతులు, ఈ పక్కన రెడ్ ఉంది చేతిలో, ఈ పక్కన భుజం మీద చేసి ఏం కాదు మమ్మీని చూసుకు వెళ్ళి ఇంటికి వెళ్ళి. సో ఈ పాయింట్ మాట్లాడుకుందాం. ఈ పాయింట్ వాళ్ళు టెలికాస్ట్ చేస్తారని నమ్మకం ఉందా మొత్తం నీ ఎపిసోడ్ అంతా? నేను లాస్ట్ టైం చూసిన దాని ప్రకారం వాళ్ళకి ఏదైతే ప్లస్ ఉందో అదే పెడతారు అక్కడ. ఓకే. ఒకవేళ టెలికాస్ట్ చేసినా నా మీద చూపించడానికి, నేను ఎక్కడన్నా ఎమోషన్ అయిన దగ్గర కానీ ఎమోషనల్గా వీక్ అని చెప్పడానికి, ఎమోషనల్ వీక్ ఇతను అని చెప్పడానికో, లేకపోతే మాట్లాడుతున్నప్పుడు అది అన్న ఏదైనా పాస్ తీసుకుని ఆ పాస్ని హైలైట్ చేసి స్లోగా పెట్టి ఏదైనా సంథింగ్ వాళ్ళని ప్లస్ చేయడానికి వాళ్ళు పోగొట్టుకోరు కదా, నెగిటివ్ చేసుకోవాలనుకోరు కదా, నేను అదే అనుకుంటున్నా. ఓకే. యాక్చువల్లీ టెలికాస్ట్ చేస్తే పోనీ ఎంతో కొంత అంటే ప్రాపర్గా ఇప్పుడు ఎడిటింగ్ మ్యాజిక్ ఉంది కాబట్టి వాళ్ళు ఎడిట్ కూడా చేసుకోవచ్చు. బట్ టెలికాస్ట్ చేస్తే ఎంతో కొంత మనకి ఆడియన్స్కి అర్థమయ్యే ఛాన్స్ ఉంది. లేదు అంటే అది కంప్లీట్గా నీకే తెలుస్తుంది. అంటే వాళ్ళు సర్కాస్టిక్గా అన్నారా, లేదు అమ్మని చూసుకో అనేది మంచి మాట మామూలుగా, అంటే వాళ్ళు నిజంగానే కన్సర్న్తో అంటే అది మంచి మాట. బట్ సర్కాస్టిక్గా అన్నారా అంటే రిజెక్ట్ చేస్తూ అమ్మని చూసుకోపోయి అంటే అది సర్కాస్టిక్గా అవుతుంది, అది నీకే తెలుస్తుంది. మేము నువ్వేం చెప్తే అదే ఏమన్నా సరే అక్కడ అమ్మని చూసుకో అన్న పాయింట్ మామూలుగా సానుభూతిగా చెప్పిన జాగ్రత్తగా వెళ్ళి అమ్మని చూసుకున్నా సరే అది అక్కడ పాయింటే కాదు కదా, వ్యాలిడ్ పాయింటే కాదు కదా, అమ్మని చూసుకోవడానికి. రిజెక్షన్ రీజన్ అది కాదేమో, రిజెక్షన్ రీజన్ జస్ట్ ఎండింగ్ లో ఒక పాజిటివ్ నోట్ ఇవ్వాలని ఒకవేళ అలా చెప్పారేమో. మేబీ శ్రీముఖి గారు చెప్పింది నీ వర్షన్ అంతా వింటుంటే శ్రీముఖి గారు మాత్రం సర్కాస్టిక్ గా అన్నారేమో అనిపిస్తుంది. అదే చెప్పేది. సో అది సర్కాస్టిక్ గా ఎలా అన్నా నాకు అది రీజన్ కాదు. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే ఇప్పుడు బేసికల్లీ నీకు ఐడియా ఉండే ఉంటుంది, ఎప్పుడైతే సీజన్ 8లో పల్లవి ప్రశాంత్ విన్నర్ అయిన తర్వాత కొంచెం నెగిటివిటీ వచ్చింది. ఇలా కామనర్స్ మీద కూడా నెగిటివిటీ వచ్చింది. లాస్ట్ టైం కళ్యాణ్ పడాల గెలిచిన తర్వాత కూడా కళ్యాణ్ పడాలకు ఆపోజిట్ లో చాలా మంది మాట్లాడారు. అరే ఇప్పటికి వచ్చిన బ్యాచ్ లో కూడా మాట్లాడారంటే వైజాగ్ నుంచి వచ్చిన బ్యాచ్ లోనే ఎందుకు మేము సపోర్ట్. సో మేబీ ఇలా ఎమోషనల్ గా నువ్వు ఇది పట్టుకున్నావు, ఈ ఎమోషనల్ లైన్ పట్టుకుని వచ్చేద్దాం అనుకున్నాడు, సింపుల్ గా వచ్చేద్దాం అనుకున్నాడని వాళ్ళు ఫిక్స్ అయ్యారేమో. అమ్మ పేరు చెప్పి వచ్చేద్దాం అని అనుకున్నాను. నేను దానికి కూడా నేను చెప్తాను, దానికి కూడా బిఫోర్ నాకు కూడా అర్థమైపోయింది. నాకు కూడా బిఫోర్ ఎవరన్నా 3-4 మెంబర్స్ అమ్మ 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 అని యూజ్ వాడుకుని ఫేక్ పెట్టుకోవడం ట్రై చేశారేమో, అది నాకు రియల్ గా నా మీద ఇంపాక్ట్ అయింది. ఓకే దాన్ని పక్కన పెట్టాలి. సరే మీ అమ్మ టాపిక్ పక్కన పెట్టిపోతురాజ్, నీ గురించి చెప్పు. కరెక్ట్. నువ్వేంటి నువ్వేమైనా చూపించాలనుకున్నా చూపించు. బ్రో నేను అన్ని రెడీగా ఉన్నాను బ్రో, నేను ఫ్లిప్ చేస్తాను, నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ పుష్అప్స్ చేస్తాను ఒకే టైప్ ఆఫ్ లో. నా ఫిజికల్ ఫిట్నెస్ నేను చూపించడానికి ప్లానెడ్ గా ఉన్నా, క్లియర్ గా ఉన్నా. ప్రిప్లాన్ అంటే నేను ఏంటి అడిగినప్పుడు చెప్పడానికి రెడీగా ఉన్నా. సో డాన్స్ చేయమంటారు డాన్స్ దేనికని రెడీగా ఉన్నా. నాకు ఏం మాట్లాడడానికి ఏం చేయడానికి ఆస్కారం ఇవ్వాలి. మనం వాడాడకుండా ఏం చూపిద్దాం అనే టైంలో కూడా వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తారు డైరెక్ట్గా. సో అక్కడ స్కోప్ ఇవ్వలేదు. నేను ఒకసారి నా షో మై టాలెంట్ అని చెప్పి నేను చూపిద్దాం అనుకున్నా, అది కూడా ఇవ్వలేదు నాకు ఏ విధమైన అవకాశం. అది కరెక్ట్. అంటే ఇప్పుడు అంతమందికి 1 hour ఇచ్చిన టైం కంటెస్టెంట్స్ కూడా ఉన్నప్పుడు నాకు కనీసం ఒక క్వశ్చన్ ఇంకొక 1 minute అడిగే క్వశ్చన్ ఇంకొకటి అడిగి నీ టాలెంట్ ఏదో చూపించు అని ఇంకొక 1 minute టైం ఇచ్చి ఇంకొంచెం జడ్జ్మెంట్ వేరే వచ్చేదేమో మేబీ. సో అది మీ అమ్మ అనేది అది నాకు అనిపించట్లేదు బ్రదర్. మీ అమ్మ టాపిక్ పక్కన పెట్టండి, నీ గురించి చెప్పు, నువ్వేం చేయగలవు చెప్పు. సార్ నువ్వేం చేయగలవు, నీ కెపాసిటీ ఏంటి, నీ స్ట్రెంత్ ఏంటి. సో అని అడిగితే నేను ఏదైనా చెప్పేటండి, అది కూడా అడగలేదు. అది నాకు అండ్ అమ్మ అనే పాయింట్ ఎంతమంది ఏం చెప్పినా ఇప్పుడు KGF సినిమా వచ్చింది, అమ్మ అనే పాయింట్ మీద ఎమోషన్ మీద నడుస్తుంది. ఎంత పెద్ద హిట్ అయింది. ఇప్పుడు అమ్మ అనేది వీక్నెస్ ఏం కాదు, ఏదో సులువైన మార్గం ఏం కాదు. నిజంగా ఎవరి అంటే ఎవరి మదర్, ఎవరి ఎమోషన్, ఎవరి బాండింగ్, ఎవరి సిచ్యువేషన్స్ అడిగి తెలుస్తాయి. ఒకవేళ అది ఏమైనా ఫేక్ అనిపిస్తే స్పాట్ లో నా మొబైల్ అక్కడే ఉంటుంది, వాళ్ళు హ్యాండ్ ఓవర్ లో మొబైల్ తీసుకుని ఫోన్ చేసి వాళ్ళ లైవ్ లో మాట్లాడచ్చు అమ్మతో, అమ్మగారితో. అలా తెలిసిపోద్ది కూడా ఏం ఫేక్ చేస్తున్నానో ఏం చేస్తున్నా. ఈ రోజుల్లో ఫేక్ చేస్తే ఎలా బ్రో, విత్ ఇన్ సెకండ్స్ తెలిసిపోద్ది సోషల్ మీడియాలో, మనకు తెలీదా ఫేక్ చేస్తే. సో అట్లా నా రియల్ ఎమోషన్ చెప్పుకున్నా. ఆ ఎమోషన్ వాళ్ళకి చులకనగా అనిపించిందో ఇదిగా అనిపించిందో ఏమో తెలియదు. నాకు నా తల్లికి అనే మాటకి అవమానం జరిగిందని నాకు బాధ అనిపించింది. సో అగ్ని పరీక్ష మీద చాలా మంది రకరకాల కమెంట్స్ ఉన్నాయి. అంటే పాజిటివ్ గా ఉండే వాళ్ళు పాజిటివ్ గానే ఉంటున్నారు, కమెంట్స్ ఎక్కువ చేసే వాళ్ళు ఏంటంటే నెగిటివ్ గా కమెంట్ చేసే వాళ్ళు ఉంటారు. అవును. సో దానికి ముందు నీకు పెట్టిన ఒక కమెంట్ నేను చెప్తా బ్రో, చదువుతా బ్రో. సో ఏంటంటే ఇది కొంచెం వ్యాలిడ్ అనిపించింది నాకు. ఇస్మార్ట్ మహారాజ్ అఫీషియల్ అని, బ్రో బయటకు వచ్చాక ఇలా నెగిటివ్ గా చెప్పడం కరెక్ట్ కాదు. నెక్స్ట్ టైం ఏదో ఒక విషయంలో ఒకవేళ బీబీలో సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటే అది మిస్ చేసుకుంటున్నారు మీరు అని పెట్టాడు. అంటే నేను ఇది కరెక్ట్ కాదు అనే పాయింట్ కంటే కూడా నెక్స్ట్ టైం ఛాన్స్ ఉంటే ఒకవేళ ఈసారి ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తాను. నెక్స్ట్ టైం ఛాన్స్ ఉన్నా లేకపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దృష్టిలో బిగ్ బాస్ అనేది ఒక యాక్టర్ కి మంచి ప్లాట్ఫామే తప్ప అదే లైఫ్ కాదు, అదే బిగ్గెస్ట్ డ్రీమ్ కాదు. నేను ఇప్పుడు
మనం సినిమాలు చేయాలన్నా ఏదైనా చేయాలన్నా షార్ట్ ఫిల్మ్స్ చేయాలన్నా బయట చాలా ప్లాట్ఫామ్స్ చాలా అవకాశాలు ఉన్నాయి. మనకు ఇవన్నీ రెడీగా కూడా నేను ఇవి చేస్తున్నాను కూడా. సో కొంచెం రీచ్ పెరుగుతుంది, కొంచెం మనకు ఆడియన్స్ దగ్గర అవుతాం అన్న ఉద్దేశం తప్ప సో వాళ్ళు తీసుకున్నా తీసుకోపోయినా ఐ డోంట్ కేర్. ఇప్పుడైనా సరే ఐ డోంట్ కేర్. కాకపోతే ఒకటే పాయింట్ మీద నేను ఏంటంటే అమ్మ కోసం నేను అమ్మ కోరుకుంది స్క్రీన్ మీద కనిపిస్తే అది టీవీలో ఫోన్లో ఎవరైనా చూస్తారు, యూట్యూబ్లో సాంగ్ చేసి మన ఫోన్లో చూస్తాం, కానీ ఒక శాటిలైట్ టీవీలో స్టార్ మాలో కనిపిస్తే ఇంటి పక్క వాళ్ళు మీ కొడుకు కనిపించడం అని చెప్తే ఆ హ్యాపీనెస్ని అమ్మలో చూసుకుందాం అనే తప్ప నాకు వేరేది ఏం లేదు. ఇంకోటి ఇప్పుడు వచ్చి చెప్తుంటే బిగ్ బాస్లో తీసుకుంటారో తీసుకుపోతారో ఐ డోంట్ కేర్, తీసుకుపోయినా ఐ డోంట్ కేర్, నో ప్రాబ్లం. బట్ నాకు జరిగిన నా అమ్మకి జరిగిన ఆ పెయిన్ని అవమానాన్ని నేను నలుగురికి చెప్పి ఒక సామాన్యుడి జరిగింది ఇది, ఈ నెక్స్ట్ టైం మీరు వెళ్తున్నా జాగ్రత్తగా ఉండండి, ప్రిపేర్డ్గా ఉండండి అని చెప్పి నేను ఒక మెసేజ్ ఇవ్వడానికో లేదా నా పెయిన్ని నలుగురు చెప్పుకోవడానికి ఇలా జరిగిందని. ఎందుకంటే బిగ్ బాస్ శాంతమే కదా బ్రో, అది ఏదైనా సరే మొహమాటంగా చెప్పాలి, వాయిస్ రైజ్ చేసుకోవాలి. అదే నాలో ఉంది ఆ క్వాలిటీ నేను బయట పెట్టుకుంటున్నా. నాకు జరిగిన దాన్ని వాయిస్ రైజ్ చేస్తున్నా, చెప్తున్నా. సో తప్పు జరిగితే వాళ్ళే టెలికాస్ట్ చేస్తారు, రేపు తప్పు జరిగింది పలానా పోతురాజు అనే వ్యక్తి మమ్మల్ని నెగిటివ్ పోర్ట్రేట్ చేస్తున్నాడు అని తప్పు చూపిస్తారు. తప్పు జరిగితే నేను తప్పు లేదు కాబట్టి ఈరోజు ధైర్యంగా వచ్చి చెప్తున్నా ఇది జరిగింది అని చెప్పి పిన్ టు పిన్ చెప్తున్నా. సో ఏదైనా అంటే వాళ్ళ దాకా వెళ్ళడం, ఎవరి నుంచి అన్న కాల్ రావడం, బిగ్ బాస్ యాజమాన్యం కానీ ఐ మీన్ వాళ్ళకి సంబంధించిన పిఆర్లు కానీ సంథింగ్ లేదు అలా ఏం లేదు, వాళ్ళైతే రాలేదు. సో వేరే పర్సన్, అక్కడ పేర్లు చెప్పకూడదు, వేరే ఆ డిపార్ట్మెంట్లో ఉన్న పర్సన్ నన్ను నిన్న మీట్ అయ్యి అడిగారు ఎందుకు ఇలా జరిగింది ఏంటి ఏమని. సో అక్కడ కూడా బ్రో, అక్కడ ఆ డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆ టీంలో కూడా అందరితో పోల్చుకుంటే 3 days అబ్జర్వ్ చేస్తారు వాళ్ళు. సీసీ కెమెరాస్ ఉంటాయి, అబ్జర్వ్ చేస్తారు ఎవరు టాక్టివ్గా ఉన్నాడు, ఎవడు అమ్మాయిలతో కొంచెం పులిహేర కలుపుతున్నాడు, ఇలాంటి క్వాలిటీస్ కావాలి వాళ్ళకి. ఎవడు ఎక్కువ మాట్లాడుతున్నాడు, జస్ట్ సింపుల్గా ఆర్గ్యుమెంట్ చేసుకుంటాం. నువ్వు పాయింట్ లేవు నేను పాయింట్ లేపు, అదే లైక్ ప్రాక్టీస్ లాగా అవి చూస్తున్నారు వాళ్ళన్నీ, అబ్జర్వ్ చేస్తున్నారు. సీసీటీవీ ఉంది, కెమెరా ఉంటుంది అక్కడ, కెమెరా పెట్టేసి వాళ్ళు ఒక 2-3 డైరెక్టర్లు కెమెరామెన్లు ర్యాండమ్ గా ఆడియో కూడా దాంతో కెమెరాతో షూట్ చేసుకుంటారు వాళ్ళు. సో వాళ్ళందరూ అబ్జర్వ్ చేస్తారు. సో వాళ్ళు Day 3 వరకు అబ్జర్వ్ చేసి అతను అన్నాడు, ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నేను ఎక్కువ ఇది మాట్లాడకూడదు నీతో, మళ్ళీ ఏదన్నా ఎవరు అనుకుంటారు, సో నువ్వు కాన్ఫిడెంట్గా ఉండు, నీలో సమ్ స్టఫ్ నేను ఐడెంటిఫై చేశాను, ఎట్టికి కొడతావు, కాన్ఫిడెంట్గా అన్నాడు. కాన్ఫిడెంట్గా ఉండంటే ఇది కొంచెం ఇలా కూడా అనిపిస్తుంది కదా, అంటే నీకు మళ్ళీ కాల్ వచ్చే ఛాన్స్ ఉంది అది ఆ రోజు ఇది అగ్ని పరీక్ష టైంలో, ఆ టైంలో ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ అక్కడ ఉన్నప్పుడే గట్టిగా మాట్లాడు, వాయిస్ గట్టిగా మాట్లాడు, ఇది కూడా నేను చెప్పకూడదు నీకు అని చెప్పేసి, అది ఇప్పుడు ఆ పేరు చెప్పకూడదు అయింది అని చెప్పేసి, ఇది కూడా నీకు చెప్పకూడదు చెప్తున్నాను, వాయిస్ రైజ్ గా పెట్టుకుని గట్టిగా మాట్లాడు, కాన్ఫిడెంట్ ఉన్నావు. సో అదే పర్సన్ క్వాలిటీ ఉంది ఆయన కదా, ఇంకొక అతను ఈ మేకప్ డిపార్ట్మెంట్ తర్వాత. సో మేకప్ డిపార్ట్మెంట్ అతను అడిగి నీ వీడియో వచ్చింది, సో మా దాకా వచ్చింది, అక్కడికి వెళ్ళింది వీడియో, సో ఏంటి మొత్తాన్ని నువ్వే రెచ్చగొడుతున్నావు అంటే, నువ్వే లేపుతున్నావు అంటే. సో నెక్స్ట్ చెప్పే నెగిటివ్ అన్ని నెగిటివ్ రివ్యూస్ కానీ నెగిటివ్ అని కదా, వాళ్ళ పెయిన్ చెప్పుకునే వాళ్ళందరూ ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు, నాకు ఇలా జరిగింది. ఇంకోటి ఏంటంటే బ్రో, ఇక్కడ ఎవరికి కూడా కమ్యూనికేషన్ ఉండదు. ఫోన్లు తీసుకుంటే వెళ్ళంగానే, ఇప్పుడు మేము వెళ్తున్నామంటే మా ఫోన్లు మీ ఫోన్లు మొత్తం లాకర్లో పెట్టేస్తారు, ఎవరి ఫోన్లు ఎవరు నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం కానీ ఇన్స్టా ఎవరికి ఎక్స్చేంజ్ చేయదు. ఇంకోటి ఏంటంటే అగ్ని పరీక్ష ఆడిషన్ అయిపోగానే బయటికి రాగానే తలదించుకోవాలి, అది రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. తలదించుకుని ఎక్కడ ఎవరితో మాట్లాడకూడదు, డైరెక్ట్గా వెళ్ళిపోవాలి, మీ బ్యాగ్ తీసుకోవాలి, గేట్ దగ్గర వెళ్ళిపోవాలి. సో ఇక్కడ ఎవరితో మాట్లాడడం లేదు, సో కమ్యూనికేషన్ లేదు ఎవరితో కూడా. నేను ఎవరితో కూడా ఇన్స్టా ఐడీలో ఎవరు గుర్తులేవు నాకు, సో నేను ఎవరికి మెసేజ్ కూడా పెట్టాను. స్టూడియోస్లోనే కదా అయింది, మనపూర్ణ స్టూడియోస్. ఇక్కడ ఇట్లా నేను వీడియో పెట్టడం వల్ల నాకు అందరు వీడియోస్ అన్ని అందరికి వెళ్ళి కొంచెం వైరల్ అయ్యి వాళ్ళు నాకు మెసేజ్ చేయడం, ఏది వీళ్ళే అగ్ని పరీక్ష వాళ్ళే కూడా మెసేజ్ చేసి బ్రో నాకు కూడా జరిగింది, తెలియదు ఎవరికి ఏం జరిగిందో తెలియదు, అసలు లోపల ఏం అడిగారు, ఏం క్వశ్చన్ చేశారు, చేయండి ఒక వీడియో చేయండి అని ఏమైనా చెప్పావా? చెప్పలేదు. సో వాళ్ళంతా వాళ్ళు వీడియోలు చేసి మొదలెట్టేశారు. సో ఒక గ్రూప్ క్రియేట్ చేసాం. సో అందరికి అన్ఫేరే జరిగింది నిజం చెప్పండి, నేను మిమ్మల్ని లీడ్ చేస్తాను, నేను ఇది అవుతా అని చెప్పేసి అడిగాను. అందరికి ఇదే జరిగింది. ఒక అమ్మాయికి అయితే డిఫెన్స్ అకాడమీ నడిపిద్దంట, వెళ్ళిపోయి అకాడమీ నడుపుకొని ఇక్కడ పని అన్నట్టుగా మాట్లాడారంట శ్రీముఖి గారు. సో ఇంక అమ్మాయి ఏమో నువ్వు జాబ్ చేసేదానివి, నీకు ఇది ఎందుకు, జాబ్ చేసుకోపో అంటే, జాబ్ చేసేటోళ్ళు బిగ్ బాస్ లేరా, ఎవరికి పని పాట ఎవరో బీటెక్ చేసుకోపో అని చెప్పేసి పంపించారంట, రీజన్ లేకుండా. వాళ్ళు కూడా సేమ్ రీజన్ లేకుండా, ఎలాంటి టాస్క్ పెట్టుకుంటే రీజన్ లేకుండా బీటెక్ చేసుకోపో, ఇక్కడ లేరా బీటెక్ చేసేటోళ్ళు బిగ్ బాస్ లో. సో అట్లా డిఫరెంట్గా వాళ్ళు పెయిన్ ఫీల్ అవుతున్నారు. కొంతమంది అయితే అసలు వాళ్ళు చాలా ప్యానిక్ అయిపోయి, ఒక అమ్మాయి అయితే అసలు బయటికి రావట్లేదు. సో కొంతమంది వీడియోలు చేసి అట్లా నన్ను చూసి మెల్లిగా వాళ్ళందరూ వస్తున్నారు. సో వాట్ ఎవర్ అందరూ వస్తే కొంచెం గట్టిగా మాట్లాడడానికి ఇంకా స్కోప్ ఉంటుంది. సో ఎవరు రాకపోయి నేను మాట్లాడతాను, నేను అందరం చూసుకుని నేను స్టార్ట్ చేయలేదు. సో నాకు జరిగిన పెయిన్ని నేను చెప్పేశాను ఆడియన్స్కి. సో చాలా బాగా రియాక్ట్ అవుతున్నారు. సో అట్లా అన్న అది. ఇప్పుడు పొలబాలు వస్తున్నాడు అని చెప్పారు అగ్ని పరీక్షకి, నువ్వు ఉన్నప్పుడు ఎప్పుడైనా వచ్చాడు బ్రో? పొలబాలు వచ్చాడు, నేను ఉన్నప్పుడు డే 5 అందరూ ఉంటారు. అలా అని కాదు, తను అవడం ఏమన్నా చూసావా? నార్మల్లీ తనది రిజెక్ట్ అయింది. రిజెక్ట్ అయింది ఏం లేదు. ఇంకొక ప్యాటర్న్ ఏంటంటే, మళ్ళీ ఇది చెప్పొచ్చు చెప్పకూడదు, నాకు తెలిసి వాళ్ళు గేమ్ ఆడుతున్నారు. ఆడియన్స్ సగటు
ఒక కామన్ మ్యాన్తో గేమ్ ఆడుతున్నారు. అతనిది ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజెక్ట్ అయిపోయింది ప్రొఫైల్. ఏది జీడీ గ్రూప్ డిస్కషన్ రిజెక్ట్ అయిపోయింది. ఓకే, రిజెక్ట్ అయిపోతే మళ్ళీ మెయిల్ పెట్టారంట సెలెక్టెడ్ అని చెప్పేసి. రిజెక్షన్ మెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ సెలెక్టెడ్ మెయిల్ వచ్చిందంట. ఓకే, అంటే ఏంటి, అక్కడ పిలిచి అగ్ని పరీక్ష పిలిచి వాడి నుంచి స్టఫ్ తీసుకుని ప్రోమోలో వాడుకుందాం ఈ ప్లాన్ చేసుకున్నారు. పిలిచారు అగ్ని పరీక్షలో రెడ్ కార్డులు ఇచ్చారు, 3 రెడ్ కార్డులు ఇచ్చారంట. సో ప్రోమోలో వేసుకుందాం, కొంచెం ఫేమస్ పర్సన్ కదా, ఈ కామన్ హౌస్లో ప్రోమోలో ఉపయోగపడతాడని వేసారు, స్కెచ్ చేశారు, అర్థమైపోయింది. సో ఇదే పాయింట్. ఇప్పుడు అందరూ కింద పెట్టే కమెంట్స్ ఎలా పెడుతున్నారంటే వాళ్ళు ముందే ఫిక్స్ అయిపోతారు బ్రో కంటెస్టెంట్స్. సో ఏంటంటే మిగిలిన వాళ్ళందరినీ ఏదో చేస్తారు, నువ్వు పెద్ద పట్టించుకోకని, అంటే నీ ప్రొఫైల్ కింద చూసాను నేను ఇలాంటి కమెంట్స్. అట్లాగే పబ్లిక్ వాయిస్ అది, అట్లానే కొంతమంది అట్లానే ఉంది ప్రొఫైల్. అలా ప్రొఫైల్ ఇప్పుడు ప్రోమోలో వచ్చిన కూడా అలా ఉన్నారు. ఇప్పుడు చెప్తున్నాను కదా, ఆ ప్రోమోల్లో గర్ల్స్ పక్కన పెడితే బాయ్స్ విషయంలో, బాయ్స్తో పోటీ పెట్టుకుంటే నేను వాయిస్ విషయంలో, ఫిజికల్ ఫిట్నెస్ విషయంలో, టాస్కుల విషయంలో, ఎంటర్టైన్మెంట్ విషయంలో, వాట్ ఎవర్ మెంటల్ స్ట్రాటజీ విషయంలో దేనికి నేను తక్కువ కాదు. వాళ్ళందరూ నుంచి పెట్టిన వాళ్ళకి అందరు కలిపిన ఒకటి టాస్క్ పెట్టినా నేనే ముందుంట, ఇది పక్కాగా చెప్తా. సో అంత స్టఫ్ ఉంది, అంత క్యాపబిలిటీ ఉంది, అంత కాన్ఫిడెంట్ ఉంది నాకు. బట్ వాళ్ళు నాకు ప్రోమోలో కనిపించిన నాకు అంత అనిపించలేదు. ఓకే, సో ఒక అతను షర్ట్ తీసేసి మిథిలేష్ అని చెప్పేసి ముంబై నుంచి వచ్చాడు. అతను తెలుగు పర్సనే, ముంబై నుంచి వచ్చాడు. సో షర్ట్ తిప్పేస్తే అంటే నేను షర్ట్ తిప్పేస్తా, షర్ట్ తిప్పేయడం కాదు కదా అక్కడ టాలెంట్ అంటే. సో అది మ్యాటర్. ఓకే, సో ఇక్కడ వరకు ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్యానల్ గురించి మాట్లాడారు చాలామంది. ఏంటంటే ఇది అన్ఫెయిర్, ఆ ప్యానల్ మీద కూడా చాలామంది పాజిటివ్, అంటే కొంతమందికి వాళ్ళు బయటపడుతున్నారు కాబట్టి, కమెంట్స్ పెట్టేవాళ్ళు కాబట్టి ప్యానల్ మీద నెగిటివ్ అభిప్రాయం ఉంది చాలామందికి ఈ కమెంట్స్ పెట్టే వాళ్ళు మోస్ట్లీ. మిగిలిన వాళ్ళు మేబీ లైకులు కొట్టి వదిలేస్తున్నారేమో నచ్చిన వాళ్ళందరూ. కమెంట్లు పెట్టే బ్యాచ్ గురించి మాట్లాడుతున్నారు. ప్యానల్ మీద కంప్లీట్ నెగిటివిటీ ఉంది. మీకు ఏమనిపించింది ఆ ప్యానల్ జ్యూరీ మెంబర్స్ ఏదో అంటారు, వాళ్ళ మీద ఏముంది మీ అభిప్రాయం? మొత్తం నాకు నెగిటివ్ ఉంది ఆ కమిటీ మెంబర్ల మీద. అంటే ఎలా సెలెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళకి ఏమైనా ఇన్పుట్ ఎవరైనా బయట నుంచి ఇస్తున్నారు మీరు అనుకుంటున్నారు, లేదు అక్కడ స్విచ్ లో వాళ్ళు ఫట్ మని సెలెక్ట్ ఫట్ లేపేస్తున్నారు. కొంతమందికి చెప్పి 1 hour టైం ఇస్తున్నారు. సో బయట నుంచి ఇన్పుట్ చేసే టైం అంత లేదు, బట్ నాకు అంత అబ్జర్వ్ చేసే టైం కూడా నాకు ఇవ్వలేదు. కొంతమందికి 1 hour టైం ఇస్తున్నారు అన్నప్పుడు, అరే ముందే వాళ్ళకి ఏమైనా టీం చెప్తారా, వీళ్ళు మన రిఫరెన్స్ తో వచ్చారు, వీళ్ళు రికమెండేషన్ తో వచ్చారు, సో వీళ్ళని కొంచెం టైం ఉండొచ్చు కానీ మనకు అంత తెలుసుకునేంత స్కోప్ లేదు అక్కడ. సో ఇంకోటి ఏంటంటే చేయకంగానే రప్పలు ఇచ్చేస్తారు. ఎవరు చెప్తున్నారు, చెవులు ఏమైనా ఉన్నాయా లేవా, అలా ఫోన్లు చూసుకుంటారు, అంత టైం కూడా ఉండదు అక్కడ. వాళ్ళని చూడాలి. వాళ్ళు కూడా ఎంత డిస్టెన్స్ ఉంటారు అంటే మినిమం ఒక 40-30 మీటర్స్ ఉంటుంది డిస్టెన్స్ స్టేజ్ కి వాళ్ళకి, మన స్టేజ్ కి మనకి వాళ్ళకి. సో మనం క్లోజ్ కూడా కనిపిస్తుంది, వాళ్ళ ఎక్స్ప్రెషన్ కూడా కనిపిస్తుంది నీట్ గా. సో ఆ టెన్షన్ ఈ టెన్షన్, వాళ్ళు అడిగే క్వశ్చన్లు, అగ్ని పరీక్ష పెడతారు కానీ నాకు అక్కడ సరైన అగ్ని పరీక్ష పెట్టాలి నాకు అది. సో జ్యూరీ మెంబర్స్ వరకు వచ్చేటప్పుడు నాకు అక్కడ లైవ్ లో చూసిన దాని ప్రకారం నవదీప్ గారు సో రియాక్షన్ ఉంది, ఆయన ఆన్సర్ వింటున్నాడు, అందరూ ఒపీనియన్ గా ఓన్ గా వింటున్నాడు, కొంచెం పేషెన్స్ పెట్టుకుని యాక్టివ్ గా ఇంటరాక్ట్ అవుతున్నాడు అనిపించింది. మిగతా వాళ్ళు చెప్పాను కదా, వాళ్ళైతే అసలు అభిజిత్ గారు అయితే సౌండ్. సో చాలా మంది ఏమంటారంటే బిగ్ బాస్ దీన్ని ఎందుకు అంత సీరియస్ గా తీసుకుంటున్నారు అనే మాట అంటది. సో వాళ్ళని పక్కన పెడితే నీలాంటి వాళ్ళకి బిగ్ బాస్ అనేది చాలా మంచి ప్లాట్ఫామ్ అని ఫీల్ అవుతున్నారు, మంచి ఛాన్స్ అని ఫీల్ అవుతున్నారు. సో నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయినప్పుడు, నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయినప్పుడు అది ఎంత పెద్ద ఇష్యూ, మీకు అంతే పెద్ద ఇష్యూ ఈ బిగ్ బాస్ అనేది. సో ఇక్కడ ఏమైనా పేపర్ లీక్ జరుగుతుందని ఎప్పుడన్నా అనిపించింది? అంటే కొంతమంది వెల్ ప్రిపేర్డ్గా వచ్చి వాళ్ళకి ఏమన్నా ముందే ఇలా ప్రిపేర్ అవ్వండి అని చెప్పి ఇన్పుట్స్ ఈ చేయండి అది చేయండి అని టాస్క్ ఏం చెప్తారో ముందే చెప్పి మీలాంటి వాళ్ళని ఫట్మని పిలిచి ఏదో ర్యాండమ్ గా జడ్జ్ చేసి పంపించేయడం ఇలా జరుగుతుందని ఏమన్నా ఫీలింగ్ ఉందా? అలానే ఎగ్జాక్ట్లీ చెప్పలేను బ్రో, అలానే ఫీల్ అవుతున్నాను. ఎగ్జాక్ట్లీ తెలియదు కాబట్టి ఎగ్జాక్ట్లీ చెప్పలేను. అంటే నేను అక్కడ అడగట్లేదు ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్లీ చెప్పలేను కానీ ఒక ఇన్సిడెంట్ చెప్తాను. అఫూటా అనే పర్సన్ జపాన్ నుంచి వచ్చాడు. సో తన తీసుకొచ్చిన ప్రకారం, తన అడిగిన దాని సమాచారం ప్రకారం తనకి ఫ్లైట్ ఛార్జెస్ మొత్తం వీళ్ళే వేయించుకుని తీపించుకొచ్చారంట. సో అది ప్రీ ప్లాన్ అయితే కదా మరి. సో అండ్ ఆయన రిజెక్ట్ అయ్యాడా సెలెక్ట్ అయ్యాడా మీ దృష్టిలో? మీకు ఏం తెలుసు? రిజెక్ట్ అయిపోయాడా? మరి పాపం టికెట్లు వేసి తీసుకొచ్చింది ఎందుకు? జస్ట్ ప్రోమో కోసం. డే 3లో యాడ్ అయ్యాడు. డే 3లో నేను వెళ్ళే రోజు యాడ్ అయ్యాడు వచ్చి. ఫస్ట్ డే రాలేదు, సెకండ్ డే రాలేదు. డే 3లో యాడ్ అయితే అతన్ని మామూలుగా ర్యాండమ్ గా రూమ్ లో కూర్చోబెట్టి కెమెరా పెట్టి తీసుకుంటారు, ఆడిషన్ తీసుకుంటారు సరదాగా ప్రిపరేషన్ కోసం. ఆయన తెలుగు మాట్లాడలేకపోతున్నాడు. హాయ్ బాగున్నారా అని 2 మొక్కలు తప్ప నేను బిగ్ బాస్ కి వచ్చాను నేను అని తెలుగులో పర్ఫెక్ట్ గా మాట్లాడలేకపోతున్నాడు. అతనికి ఆ రోజు కాకుండా నెక్స్ట్ 2 days తర్వాత మళ్ళీ ఆడిషన్ పెట్టి ఒక పర్సన్ పెట్టారు బ్రో, పర్సనల్ గా ట్రైనింగ్ చేయడానికి తెలుగు. అంత అవసరం ఏముంది తెలుగులో? మనం లేదు, ఒకవేళ ఫిట్ అయితే ఏదో రకంగా పంపిద్దామని ఏదో ఒక ప్లాన్ లేకుండా అయితే అవ్వదు కదా. తను అక్కడి నుంచి ఇచ్చి ఇప్పుడు కనీసం మా క్యాబ్ కూడా లేదు బ్రో. మేము ఇక్కడి నుంచి మనం వెహికల్ వేసుకుని ర్యాపిడో బుక్ చేసి అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళాలి. మాకు కనీసం క్యాబ్ సౌకర్యం కూడా లేదు మాకు. ఆయన అక్కడి నుంచి ఫ్లైట్ వేసి రూమ్ ఇచ్చి హోటల్ తీసి హోటల్ నుంచి కార్ ఇచ్చి కార్ నుంచి లోపలికి పర్సన్ తెలుగు నేర్పించే పర్సన్ పెట్టి ఇంతేముంది, ఇంత అవసరం ఉందా? దీన్ని బట్టి ఇప్పుడు మీరు చెప్పారు కదా, అది ఒక ప్లానింగ్ ఉందేమో, ఒక స్క్రిప్ట్ లాగా లీకేజ్ లాగా అని అనిపించింది ఇప్పుడు ఇది చూసిన దాన్ని బట్టి. బట్ అతన్ని రిజెక్ట్ చేశారు. బట్ మేబీ ప్రోమో కోసం వాడినట్టున్నారు. సో యాక్చువల్లీ ఫెయిర్గా మాట్లాడుకుంటే బిగ్ బాస్ అనే షో కేవలం టీఆర్పీ కోసం, అదొక బిజినెస్ మోడల్.
అంటే వాళ్ళకి టీఆర్పీ రావాలి, ఈ సీజన్ కంటే నెక్స్ట్ సీజన్ ఇంకా సక్సెస్ అవ్వాలి, మిగిలిన ఎపిసోడ్స్ మిగిలిన ఛానల్స్ కానీ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కానీ అన్నిటితో పోటీ పడాలి, మన నెంబర్ 1 ఓటీటీ షో అవ్వాలి, ఇలాంటి ప్లానింగ్స్ ఉన్నాయి. సో మనం దేన్ని క్వశ్చన్ చేయలేం. బట్ అగ్ని పరీక్ష కామనర్స్కి, ఇది అగ్ని పరీక్ష కామనర్స్ అందరికీ ఎంట్రీ ఉంది అని చెప్పడం, అలా పిలిచిన తర్వాత అన్ఫేర్ జడ్జిమెంట్ చేయడం మాత్రం అది మోసం అవుతుంది. సో నేను అదే చెప్తా. ఇప్పుడు కామనర్స్ ఇప్పుడు అక్కడికి వచ్చి ఇంతమంది 50 మంది అని చెప్పారు, అక్కడ లిటరల్లీ 70 మంది వచ్చారు. సో 70 మంది సెలెక్ట్ అవ్వరు. ఇప్పుడు నేను కూడా దానికి అగ్రీ చేస్తా. 70 మంది సెలెక్ట్ అయిపోతే అక్కడ అది అవ్వదు కదా. అక్కడ వెళ్ళాల్సింది 5 to 7 మెంబర్సే. అగ్ని పరీక్ష తట్టుకుని ఓర్చుకుని వెళ్ళకునేటోళ్ళు వెళ్ళిపోతారు కొంతమంది. ఆ వెళ్ళిపోయేటోళ్ళు నేను వెళ్ళిపోయేటోడేమో మేబీ. కానీ ఆ తీసే రిజెక్షన్ అనేది క్లియర్ గా లేదు, రీజన్ లేదు, సింపుల్ గా తీసి పడేసారంటే సింపుల్ గా తీసి పడేసడానికి ఒక కామనర్ ఎమోషన్ తో ఆడుకునే రైట్స్ మీకు లేవు కదా. అది ఒక కామన్ ఆడియన్స్ ఒక కామన్ పర్సన్ పిలిచి సామాన్యుడికి ఇస్తున్నాం, ఎక్కడ ఇస్తున్నారు సామాన్యుడికి? అది నా పెయిన్. అండ్ ఇంకొక వాదన ఏంటంటే, నేను ఇంకొక అమ్మాయి వీడియో చూసాను సేమ్ నీకులాగే, అగ్ని పరీక్షకి వెళ్ళి రిజెక్ట్ అయిన అమ్మాయి. ఆమె ఏం చెప్పిందంటే, లిటరల్లీ 5 తర్వాత చూశాను నేను, 5 వరకు అందరికి టైం ఇచ్చారు, మంచిగా చూశారు, గ్రీన్స్ అందరికి ఇచ్చారు. 5 PM తర్వాత ఎవరినైతే పిలిచారో ఒక్కరికి కూడా గ్రీన్ ఇవ్వలేదు నేను చూశాను. 5:30 తర్వాత ఏదో సంథింగ్ ఎవరికి గ్రీన్ ఇవ్వలేదు. అండ్ మోర్ ఓవర్ అందరూ అలిసిపోయారు, సరిగ్గా చూడట్లేదు, ప్రాపర్గా జడ్జ్ చేయట్లేదు అనేది ఆమె కంప్లైంట్. 5:30 తర్వాత రిజెక్ట్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్లోనే ఫస్ట్నే రారు కదా, అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళ టాపర్స్ని ముందు పంపించాలనుకుంటే అప్పటి వరకు వాళ్ళు కొంచెం ప్రయారిటైజ్డ్గా కొంచెం ఫోకస్డ్గా చూడొచ్చు. తర్వాత అంతా ఒక్క గ్రీన్ కూడా రాలేదని చెప్పింది. ఒకవేళ ఇన్ఫాక్ట్ అది నిజమైతే వాళ్ళే ప్లాన్డ్గా ముందే కొంతమందిని ఎవరైతే సెలెక్ట్ అయ్యే పీపుల్ ఉన్నారో వాళ్ళని ముందు పంపించి 5:30 తర్వాత మామూలు మనం అంటాం కదా ట్రాష్ కానీ ఇలాంటి పదాలు ఉంటాయి, స్క్రాప్ కానీ, అలాంటి తర్వాత పంపించారు. ఇలాంటి స్ట్రాటజీ ఏమన్నా ఉండొచ్చు కదా. ఉండొచ్చు. అదే జరిగింది 5:30 తర్వాత చెప్పాను కదా, వాళ్ళంతా స్టడీ అయిపోయి ఉన్నారు. అసలు ఎవరు కూడా మీరేమన్నా అబ్జర్వ్ చేశారు? 5:30 తర్వాత నిజంగా ఒక గ్రీన్ ఇవ్వలేదు. జరిగింది నిజంగా ఒక గ్రీన్ ఆడిచ్చేసారు, టక్క టక్క ఇచ్చేస్తున్నారు బయటికి. ఏంటి ఇది, ఒక్కొక్కడు దాదాపు 40 minutes 30 minutes టైం తీసుకుంటున్నారు. ఏంటి ఫస్ట్ డే ఒకలా ఉంది, సెకండ్ డే ఒకలా ఉంది, ఇప్పుడు ఏంది అని మాకు టెన్షన్ వచ్చింది. బట్ ఎంత టెన్షన్ వచ్చినా మనం గట్టిగా చూపించుకుంటే అయిపోద్ది అని చెప్పేసి గట్టిగా మాట్లాడడానికి ట్రై చేసాం. అక్కడ లోపలికి వెళ్ళి ఇదే ప్లాన్ లో ఉన్నాం, గట్టిగా మాట్లాడదాం, ఉన్నదన్నట్టు చెప్దాం. నేనేం ప్రిపేర్ అవ్వలేదు, అట్లా మాట్లాడలేదు, నేను ఇలా ఇది నా బ్యాక్గ్రౌండ్ ఇది అని చెప్పాలనుకున్నా, అది చెప్పడం ట్రై చేశా. అలా జరిగింది. టప్ప లేపేశారు, ఈవినింగ్ 5 నుంచి లేపేసుకుంటూ వెళ్ళిపోయారు. సో చెప్పాను కదా, రీజన్ ఏం లేదు. అక్కడ వాళ్ళు కొంచెం టైడ్ అయిపోయి ఉన్నారు, ఇంట్రెస్ట్ పోయిందో మేబీ. దాని ముందు ఎవరన్నా బాగా ఒక ఇరిటేషన్ పర్సన్ ఉంటాడు, ఎవడన్నప్పుడు మన ఇరిటేషన్ చేస్తే తర్వాత ఎఫెక్ట్ అంతా వేరే మీద పడుతుంది, ఆ ఎఫెక్ట్ వెళ్ళి. సో అదన్నా జరగవచ్చు. సో ఇదంతా ఏంటి మనం అనుకున్నట్టు ఇందాక ఈ జూరీ చేతిలో పెట్టేసారు, ఎత్తుకొచ్చేసి కంపెనీ మా స్టార్ మా వీళ్ళంతా వీళ్ళు జోకింగ్ చేసుకోవట్లేదేమో, వీళ్ళు చేతిలో పెట్టేశారు. వాళ్ళు నచ్చిన సెలెక్ట్ చేసుకుంటారు, నచ్చిన పక్కన పెడతారు. ఇదే జరిగింది. సో బేసిక్ ఏ కంపెనీలో జరిగినా హెచ్ఆర్ చేతిలోనే ఉంటుంది రిక్రూట్మెంట్ అంతా. సో అదే. బట్ హెచ్ఆర్ దేనికి పనిచేస్తాడు? కంపెనీ ప్రయోజనం కోసం పనిచేసి సరైన తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు. ది బెస్ట్ నాకు మూడు బాగాలేదు ఈ రోజు అని చెప్పి వచ్చిన వాళ్ళందరినీ వెనకపోండి, తర్వాత 3 days తిరిగి ఇంకో 3 days తిరిగేటోళ్ళం, మూడు బాగోపోతే రేపు వచ్చేటోళ్ళం, ఫ్రెష్గా వచ్చేటోళ్ళం, వెళ్ళిపోంటారు బాబు అంటే. రోజు 12 వరకు అదే జరిగింది మాకు. వెయిట్ చేస్తాం, ఒక అనాథ పిల్లల్లాగా స్కూల్లో నాన్న వస్తే మనకి నాన్న వచ్చాడని ఎత్తుకుంటాం కదా, అలా వెయిట్ చేస్తాం. మా పేరు వచ్చిందా పోతురాజ్ అని పిలిస్తే మేడం రెడీ, మేకప్ వేసుకుంటాం, రూమ్లోకి వెళ్ళి మైక్ పెడతారు, మనకి కూర్చోవాలి అక్కడ డోర్ దగ్గరికి వెళ్ళి. ఇదే ప్రాసెస్. సో వెయిట్ చేసాం. అట్లా 3 రోజులు వెయిట్ చేసాం, ఇంకో 3 రోజులు వెయిట్ చేయలేమా? నీకు అంత ఇబ్బందిగా అనిపిస్తే. కానీ ఇది అలా కానీ ఇబ్బంది పడుతూ ఇది మరి దారుణం కదా తీసేయడం. సో అది బ్రో. అంటే వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనం శ్రీముఖి గారిని జడ్జ్ చేయలేం. అంటే ఆమె ఫిట్టా అనేది మన ఒపీనియన్ కూడా రాలేదు. ఎందుకంటే ఆమె హోస్ట్, ఆమె జస్ట్ అక్కడ గలగల మాట్లాడాలి, అక్కడ ఏదో ఒక రకంగా కొంచెం కంటెంట్ తీసుకురావాలి అంతే. జ్యూరీ మెంబర్స్ విషయానికి వచ్చేసరికి యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ ఒపీనియన్. ముగ్గురులో ఎవరైనా అన్ఫిట్ అనిపించారా? ఒకరైనా ఫిట్ అనిపించారా? ముగ్గురులో నాకు అభిజిత్ గారు ఫిట్ అనిపించారా? అన్ఫిట్ అభిజిత్ గారు అన్ఫిట్ కంప్లీట్లీ. అంటే ఎందుకు అనిపించింది అలా? బట్ ఇప్పుడు ఏదైనా మనం మాట్లాడుతుంటే రియాక్షన్ లేకుండా, క్వశ్చన్ లేకుండా, ఇంకేదైనా ఇప్పుడు అబ్జర్వేషన్ లేకుండా కూర్చోవడం అనేది ఆ టైం వరకు అన్ఫిట్ అనిపించింది. బేబీ నేను చూడలేదు కాబట్టి, బిఫోర్ వాళ్ళు నాకు తెలియదు కాబట్టి. బిఫోర్ సీజన్ 1లో ఆయన జడ్జ్మెంట్, ఆయన తెలివిగా గేమ్ ఆడుతూ ఆయన తిట్టినా సరే, నువ్వు నాకు వేస్ట్ కంటెస్టెంట్ నువ్వు అని చెప్పి దివ్య తిట్టింది ఆయన్ని, అభిజిత్ని. అయినా సరే ఆవిడ గ్రీన్ ఇచ్చాడు. సో అక్కడ ఆయన బ్రెయిన్ యూజ్ చేసాడు. ఇక్కడ నాకు తెలిసిన ఆ విషయంలో ఆయన అన్ఫిట్ అనిపించింది. సో అట్లా. సో ఫిట్టెస్ట్ పర్లేదు, కరెక్ట్గా ఫిట్ అవుతారని ఎవరి మీద స్ట్రాంగ్ ఒపీనియన్ ఉందా? నవదీప్ గారు చెప్పేది ప్రతిదీ వింటున్నాడు, ఆయన రియాక్ట్ అవుతున్నాడు. ఇట్లా అమ్మ ఇది జరిగింది ఓకే. సో ఇప్పుడు పూర్తిగా విన్నాడు కాబట్టి కదా నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎలా ఉంది, నువ్వు క్యాటరింగ్ చేస్తున్నావు, యాక్టర్ అన్నావు, ఫార్మర్ అన్నావు, నీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎలా ఉంది, అమ్మను బాగా చూసుకుంటున్నావా లేదా అని అడిగాడు. అంటే వింటున్నట్టే కదా, మనతో ఇంటరాక్ట్ అవుతున్నట్టే కదా. సో అది కావాల్సింది, ఇంటరాక్ట్ అవడం కదా కావాల్సింది. సో
అంటే ఇంకో థింగ్ ఏంటంటే ఇప్పుడు అభిజిత్ గారిని మాస్టర్ మైండ్ అన్నాం మనం సీజన్ 4 చూసినప్పుడు. ఆయన విన్ అయిన విధానం కూడా చాలా చాలా మందికి పర్సనల్ ఫేవరెట్ అయిపోయాడు ఆయన. ఈవెన్ నాకు కూడా ఫేవరెట్ ఆ టైంలో సీజన్ 4 కి ఆయన పర్సనల్ ఫేవరెట్ నాకు. ఆయన వచ్చినప్పుడల్లా పులి అనే ఆ డైలాగ్ మేకా పులి పులి మేక. సో అది పక్కన పెడితే ఇప్పుడు వచ్చేసరికి నాకు కూడా ఒక పాయింట్ అనిపించింది. అంటే వాళ్ళు ఒక ప్రోమో రిలీజ్ చేశారు. ఆ ప్రోమోలో అంటే మరి అక్కడ కాన్వర్సేషన్ ఏం జరిగిందో తెలియదు కానీ వాళ్ళు ప్రోమో కట్ ని మనం బేస్ చేసుకుని జడ్జ్ చేస్తే ఆయన ఫ్రస్ట్రేట్ అయ్యి అభిజిత్ అన్న కూడా 2 ఏళ్ళు ఖాళీగా ఉన్నారు కదా తర్వాత అంటే 2 ఏళ్ళు కనిపించలేదు కదా ఖాళీగా ఉన్నారని అనలేదు. 2 ఏళ్ళు కనిపించలేదు కదా అనే మాటకి ఆయన ఖాళీగా ఉన్నాం అనుకున్నాం, మాకు పని లేదు అనుకుంటున్నావా అనేది సంథింగ్ ఒక డైలాగ్ ఇమీడియట్ గా రెడ్ ఇచ్చినట్టు. ఐ డోంట్ వాంట్ యూ టు గో టు ద బిగ్ బాస్ అని చెప్పి ఒక డైలాగ్ కొట్టి రెడ్ ఇచ్చినట్టు. పర్సనల్ గానే కదా, పర్సనల్ షో కాదు కదా బ్రో అది. ఒక స్ట్రెంత్ ని మనిషి స్ట్రెంత్ ని తన అర్హుడా కాదా అని ఫిట్ కాదా అని చూసుకునే షో కదా అది. ఆడిషన్ కదా, నీ పర్సనల్ గ్రజ్ ఎందుకు పెట్టుకుంటావు? సో అది సీజన్ 1 లేదు. సీజన్ 1 నాకు అన్ఫిట్ అయిన పర్సన్ ఎవరు ఉన్నారంటే అభిజిత్ గారు అని చెప్పేసింది అది దివ్య గారు. అప్పుడు తీసుకోవాలి పర్సనల్ గా, ఇప్పుడు తీసుకున్నాడు. మరి ఏమన్నా మధ్యలో ఈ గ్యాప్లో ఆయనకి ఏమన్నా పర్సనల్ గా ఏమైనా జరిగిందేమో తెలియదు కానీ ఇప్పుడు ఆయన పర్సనల్ గా తీసుకున్నాడు. శ్రీముఖి గారు అది తీసుకుంది, నేను పొగలేదని చెప్పి పర్సనల్ గా తీసుకుని నాకు రెడీ ఇచ్చింది. అతను కూడా అట్లా అన్నాడని చెప్పేసి పర్సనల్ గా తీసుకుని రెడీ ఇచ్చాడు. సో ఇక్కడ ఒక పాయింట్ అంటున్నాను, ఇది తప్పు. ఒకవేళ నిజంగా అది షో రిలీజ్ అయిన తర్వాత అదే వర్షన్ ఉంటే మాత్రం అభిజిత్ గారు చేసించే పక్క తప్పు, ఆడియన్స్ అందరూ అంటారు. నీ విషయానికి వస్తే సేమ్ శ్రీముఖి గారిది ముందే ఆవిడ ఇవ్వలేదు రెడ్, వీళ్ళిద్దరూ రెడ్ ఇచ్చారు. వాళ్ళిద్దరూ రెడ్ ఇవ్వడానికి కారణం కూడా ఇదే అయ్యి ఉండొచ్చు కదా. అంటే వాళ్ళు ఎంత 4 డిఫరెంట్ ఒపీనియన్లు ఉంటుందని మనం అనుకున్నా, నలుగురులో ఒకరు హట్ అయినా నలుగురు రెడ్ ఇచ్చేద్దాం అంటే నలుగురు ఒకటి కదా, ఫ్రెండ్స్ కదా, మన నలుగురు ఫ్రెండ్స్ అనుకోప్పుడు బయట ఎవడన్నా వస్తే బయట రానివ్వం. సో ఒకవేళ వాళ్ళ నలుగురు అలాగే ఏమన్నా కలిసి వాళ్ళ నలుగురు ఒపీనియన్ ని యాక్ట్ చేసుకుని ఒకరు హట్ అయినా ఒకరికి సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వకపోయినా పంపించేద్దాం అని ఫిక్స్ అయ్యారు, ఏమన్నా అనిపించిందా? సో మేబీ ఇప్పుడు మీరు చెప్పిందా నాకు అదే అనిపిస్తుంది. సో ఇప్పుడు ఎంత తీసుకోవడం మన ఇంట్లోకి రానిచ్చట్లేదు కదా, మన ఇంట్లోకి రానిచ్చట్లేదు, లేదంటే మనం క్యాబిన్లో రానిచ్చట్లేదు కదా. అది ఒక ప్యాటర్న్ ఉన్న బిగ్ బాస్ హౌస్, బిగ్ బాస్ అగ్ని పరీక్ష వాళ్ళని పెట్టింది ఏంటి, అవన్నీ చెక్ చేసి క్రాస్ చెక్ చేసి బెస్ట్ పర్సన్ తీసుకోమని. బెస్ట్ ఇక్కడ నేను పొగడమో లేకపోతే నేను ఇంప్రెస్ చేయడం ఇంప్రెస్ చేయడం వేరు. మళ్ళీ నేను చూసేవాడిని చూడలేదని లిమిట్ చేసేయాలి. ఇంకోటి ఏదని చెప్పు, మరి ఇంకెక్కడ చూసావు నన్ను, ఇంకెక్కడ చూసావు అక్కడ చెప్పని చెప్పాలి. ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చేయకుండా ఒక పర్సన్ అగెనిస్ట్ అయితే అందరూ కలిసిపోవడం అనేది అది కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ కదా, వాళ్ళ రూమ్ లోకి వెళ్ళట్లేదు, వాళ్ళ ఇంట్లో వెళ్ళట్లేదు. అప్పుడు అలా పర్సనల్ తీసుకుంటారు, అరే మన పర్సన్ ఇట్లా అన్నాడు వాడు వాడిని లోపలికి వెళ్ళని చేయొద్దు. అది కొంచెం వాళ్ళ మేనేజ్మెంట్ కాదు, బిగ్ బాస్ షో కాదు కదా, జస్ట్ జ్యూరీ. జస్ట్ వాళ్ళు కూడా మాకు ఇంకా పేమెంట్ ఇవ్వలేదు, వాళ్ళకి పేమెంట్ ఇచ్చి తీసుకున్నారు అంతే. వాళ్ళకి పేమెంట్ ఆర్టిస్టులు వాళ్ళు అంతే. సో మాకు పేమెంట్ ఇవ్వకుండా 3 రోజులు తిప్పించుకున్నారు, మా ఎమోషన్తో మా ఆశలతో అన్నిటితో ఆడుకున్నారు అంతే. అంటే బిగ్ బాస్ సెలెక్ట్ అయ్యావు అని తెలిసిన వెంటనే నీకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది. ఈ 3 days ఇదంతా అయింది కదా, బయటకు వచ్చావు కదా, ఏదైనా నీకు యూజ్ అయ్యింది ఇప్పటివరకు? ఆ 3 days అక్కడ తిరగడం కానీ తిరిగి రావడం కానీ పెయిన్ వస్తే వచ్చింది, బట్ నీకు ఏదైనా పర్సనల్లీ యూజ్ అవుతుందని ఏమన్నా అనుకున్నావా ఇప్పటిదాకా? యూజ్ అయ్యింది 4 రోజుల ఎక్స్పీరియన్స్ ప్రకారం నాకు క్లారిటీ ఒకటే అర్థమైంది, స్ట్రాంగ్గా లైఫ్ కోసం ఒకటి అర్థమైంది. సో మనం ఏదైనా అనుకుంటే మనకు ఆప్షన్స్ చాలా ఉన్నాయి, ది బెస్ట్ ఆప్షన్ చూస్ చేసుకుని మనకు అది కాకపోతే ఇంకో దానికి వెళ్ళి ది బెస్ట్గా మనమే చేయించాలి. అంతేగాని నువ్వు దానికి వెళ్ళి నువ్వే బిగ్ బాస్, నువ్వు తప్ప నాకు ప్రపంచం లేదు, నువ్వు ఉంటే నేను లైఫ్ లీడ్ చేస్తానని చెప్పి అది మూర్ఖత్వం అనిపించింది. సో ఇప్పుడు నేను ఒకటే నిర్ణయం తీసుకున్నా, బిగ్ బాస్ అన్ని సీజన్లో వెళ్ళారు, వచ్చారు, విన్నర్ అయ్యారు, కంటెస్టెంట్ అయ్యారు, టాప్ 5 వరకు వెళ్ళారు. వీళ్ళందరితో పోల్చుకుంటే సో నాకున్న టీం అవ్వచ్చు, రైటర్స్ టీం ఉన్నారు, ఫిల్మ్ టీం ఉన్నారు, సో మన డిజిటల్ మేనేజింగ్ టీం ఉన్నారు, సో నాకు అందరూ ఉన్నారు. సో వీళ్ళందరూ బేస్ చేసుకుని, అందరూ నన్ను నమ్ముకున్న అందరూ బేస్ చేసుకుని నా స్ట్రాటజీతో నా కష్టంతో ది బెస్ట్గా, ఒకవేళ సీజన్ 10 విన్నర్ ఎవరైతే ఉంటారో వాడికి పోటీగా నేను నా లైఫ్లో లీడ్ చేసి ఎదిగి చూపించాలి అనుకున్నా అంతే. అంతే. అంటే అక్కడికి వెళ్ళకపోయినా సరే, అక్కడికి వెళ్ళి నేను ప్రూవ్ చేసుకోకపోయినా సరే, ఇక్కడ బయట ఉండి ఒక కామన్ మ్యాన్ ఏం చేయగలడో ఒక కామన్ మ్యాన్కి ఐకాన్గా నిలవాలని చెప్పి అనుకున్నా అంతే. కామన్ మ్యాన్ అనుకుంటే చేయగలడు, అగ్ని పరీక్షకి వెళ్ళాలి, బిగ్ బాస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, వాడు అనుకుంటే ఏదైనా సాధించగలడు అని నిరూపించాలనుకున్నప్పుడు. సో అగ్ని పరీక్ష అంటే ఫిజికల్లీ ఇచ్చిన దానికంటే ఒక లెసన్ నేర్పించింది, లైఫ్లో యూజ్ అయ్యే లెసన్ నేర్పించిందని. సో దానికోసం చెప్తారు 5th నుంచి 25th వరకు డేట్లు పెట్టుకోండి, 20 కాస్ట్యూమ్స్ పెట్టుకోండి, 20 జతలు బట్టలు పెట్టుకుని ఇవన్నీ చెప్తారు. సో దానికోసం నేను ఖర్చు కూడా పెట్టాను, అప్పులు చేసి ఒక 50,000 అప్పు చేసి. సో ఇంట్లో అమ్మ వాళ్ళు బంగారు తాకట్టు పెట్టి వచ్చి బిగ్గెస్ట్ ఆపర్చునిటీ వచ్చింది మా పిల్లడికి అని చెప్పేసి. అది నాకు కొంచెం బాధ అనిపిస్తుంది, ఇంత చేసి ఇంత ఖర్చు పెట్టి. ఇప్పుడు అక్కది బంగారం తాకట్టు ఉంది ముతుట్లో, సో ఇంత పెట్టి చేశారు అంటే బట్టలు పోగొట్టుకునే కాదు, పారేసుకునే కాదు, వేసుకోవచ్చు కదా అంటే, బట్ ఆ ఎమోషన్ ఉంటుంది కదా, స్క్రీన్ మీద మంచిగా కనిపించాలి అని చెప్పేసి తీసుకుని అట్లా. నీ పర్సనల్ పెయిన్ ఇప్పుడు దాకా నాకు అర్థమైంది. అండ్ ఇంకొకటి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కూడా అమ్మకు తెలియదు బ్రో. ఓకే, 3 days అయింది, ఇది జరిగింది ఎప్పుడు ఫ్రైడే జరిగింది. వెళ్తున్నట్టు తెలుసా?
అసలు అమ్మ నువ్వు చెప్పంగానే నువ్వు చెప్పిన దగ్గర నుంచి పెట్టానమ్మా, పెట్టిన దగ్గర నుంచి ఇలా జరిగిందనగా అసలు ఆవిడ అసలు హ్యాపీగా ఫీల్ అయిపోతుంది ప్రతిరోజు. నాకు అగ్ని పరీక్ష నుంచి మెయిల్ వచ్చింది అనగానే ఏమంటారు, ఏం చేస్తారు, ఎలాంటివి పెడతారు, నువ్వు ఆ బట్టలు వేసుకున్నా, ఈ బట్టలు వేసుకో, సో ఇట్లా మనకు అన్ని తన ఓవర్ ఎగ్జైట్ అయిపోయింది నా కోసం కంటే తనే ఎక్కువ. సో అంత ఇది పెట్టుకున్న పర్సనే అమ్మ నేను పోయాను, నేను రిజెక్ట్ అయిపోయానంటే ఎక్కడ బాధపడద్దని ఇప్పుడు నేను చెప్పలేదు. సో కొంచెం హోల్డ్ చేశాను, ఎందుకంటే కూడా వాళ్ళ దగ్గర మొబైల్స్ ఏం లేవు, మనకి సోషల్ మీడియాలో వాళ్ళ దగ్గర వెళ్ళవు. సో తెలియదు పాపం, కొంచెం మెల్లిగా చెప్దాం, ఊరికి వెళ్ళి ఇలా జరిగిందమ్మా నెక్స్ట్ టైం రమ్మన్నారు, దగ్గరుండి ఇలా చెప్దామని చెప్తున్నా, ఫోన్లో చెప్పుకోండి ఆగుతున్నా. సో కొంచెం తను బాధపడేది బ్రో, ఎందుకంటే కొడుకు ఎక్కడికో వెళ్తున్నాడు, కొడుకుని ప్రౌడ్గా చూడొచ్చు అనుకున్న తల్లి ఆశ నెరవేరలేదు, తన కోరిక ఇబ్బంది పడింది అంటే తను తట్టుకోలేదు. సో అట్లా. సో పెయిన్ అయితే చెప్పేసావు, ఇంకొక మాట ఏమన్నావు అంటే ఒకవేళ నన్ను సెలెక్ట్ చేయకపోయినా నాకు ఫరక్ పడదు ఇక అని ఆ భయం కూడా లేదు. సో ఇప్పుడు ఇంకేం కోరుకుంటున్నావు, నీకేం కావాలి? నేను కోరుకునేది ఏం లేదు, నాకు జరిగిన పెయిన్ ని ఒక కామన్ మ్యాన్ జరిగిన పెయిన్ ని కామన్ మ్యాన్ తల్లిని అవమానించారు వాళ్ళు. షేర్ చేసుకోవడం, నేను చెప్పాలి నా పెయిన్ ని, నేను నోరెత్తి చెప్పాలి, నలుగురికి తెలియాలి అని చెప్పేసి ఒకటి. ఇంకొకటి ఏదైనా ఉంది అంటే, సో మనం మాట్లాడుకున్నాం కదా, వాళ్ళు జ్యూరీ, వీళ్ళు కంపెనీ ఎండమోల్ షైన్ స్టార్మా, సో వీళ్ళ దాకా వెళ్ళలేదేమో, వీళ్ళు అలా బై మిస్టేక్ అయినా జరిగిందా, ఎలాంటి జరిగింది, అసలు ఎలాంటి పరిణామం జరిగిందా హౌస్లో, ఈ అగ్ని పరీక్ష ఆడిషన్లో ఏంటి క్రాస్ చెక్ చేయండి రా, ఏంటి ఇలా జరిగిందంట, బయట ఇలా పాపం వాళ్ళు పెయిన్ చూపిస్తున్నారు, ఇది కరెక్టేనా నిజమేనా అని చెక్ చేసుకుని, ఒకవేళ అరే బాబు నిజంగా మా మిస్టేక్ జరిగింది, ఏదైనా మళ్ళీ ఒకసారి మీరు రీఆడిషన్ కండక్ట్ చేస్తున్నాం, మళ్ళీ రండి ఒకసారి సార్ పర్ఫెక్ట్గా ఆడిషన్ ఇవ్వండి అని అంటారేమో, వెళ్తే అప్పుడు పర్ఫెక్ట్గా ఇచ్చేసి ఓకే, అప్పుడు పర్ఫెక్ట్ రీజన్ ఉంటే రిజెక్ట్ చేయను, నో ప్రాబ్లం, అప్పుడు రిజెక్ట్ అయినా నో ప్రాబ్లం, నేను వెళ్తాననే కోరుకోవట్లేదు, నేను బెస్ట్ ఇవ్వడానికి ఉన్న దాంట్లో బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను, రిజెక్ట్ అయినా నో ప్రాబ్లం. సో అలా ఒకవేళ అలా పిలిచి రీఆడిషన్ పెడతారేమో, నన్నే కాదు నాతో పాటు ఇప్పుడు 10 to 15 మెంబర్స్ ఉన్నారు బ్రో. సో ఆల్రెడీ మన స్టూడియోకి వచ్చారు వాళ్ళు నిన్న, ప్రదీప్ అని చెప్పేసి, నమిత అని చెప్పేసి, వీళ్ళందరూ ఒక 10-15 మెంబర్స్ ఉన్నారు. సో అట్లా వాళ్ళందరికీ అన్ఫేర్ జరిగింది. ఫైనల్లీ ఇది జరిగితే కొంచెం న్యాయం జరిగిన ఫీలింగ్ ఉంటుంది. సో అది కామన్ మ్యాన్ అని పెట్టేసి ఆడుకోకుండా, సో రియల్గా జరిగి అది కూడా జరిగింది కూడా రిజెక్ట్ అయిన కూడా టెలికాస్ట్ చేయాలి. లాస్ట్ టైం అదే చేశారు, రిజెక్ట్ అయిన రప్పలు ఎప్పుడు చిన్న చిన్న బిట్లేసి లేపేశారు, ఫైనల్ అయిన వాళ్ళని గ్రీన్ వచ్చిన వాళ్ళు మాత్రం ఫుల్ ఎపిసోడ్ మొత్తం చూపించారు, అది కరెక్ట్ కాదు కదా. సో అట్లా. సో మీ మదర్కి మంచి మాట ఎప్పుడొకప్పుడు ఫ్యూచర్లో చెప్తామని నేను అనుకుంటున్నాను. అది బిగ్ బాస్ అనే కాదు, ఏదో ఒకటి సినిమా ఛాన్సో లేకపోతే ఒక మంచి సినిమా ఛాన్సో, ఒక మంచి ఆల్బమ్ చేసి అది పెద్ద హిట్ అయినా ఇట్టే చాలు. కాకపోతే తన నోటి నుంచి వచ్చింది బిగ్ బాస్ చూడాలనుకుంటున్నానా అని, టీవీలో చూడాలనుకుంటున్నాను, నోటి నుంచి వచ్చింది, ఎందుకు నెరవేర్చకూడదు, కోరిక నెరవేర్చాలని చెప్పి చాలా హార్డ్ వర్క్ చేశాను బ్రో. జిమ్ ట్రైనింగ్ తీసుకుని, పర్సనల్ ట్రైనింగ్ తీసుకుని, చాలా ఇబ్బంది పడి, చేతులు కూడా అది చేయి మొత్తం ఇదంతా ఫ్రాక్చర్ అయింది, ఇదంతా స్కిన్ అంతా పోయింది మొన్న. సో చాలా ఇబ్బంది పడ్డా ఆవిడని సంతోషపెట్టడానికి, అంతేగాని ఇది వచ్చేస్తుంది నేను పెద్ద తోపుగండి అయిపోతాను అని కాదు. సో ఆవిడని సంతోషపెట్టడానికి, సో దానికంటే బెటర్ సంతోష పెడతాను, బట్ ఆవిడ అడిగింది నోట్లోంచి అడిగిన దానికోసం మనం చేయాలి కాబట్టి చేశాను. ఐ విష్ ఏదో ఒక రోజు మంచి వార్త మీ మమ్మీకి చెప్పాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.